హల్లెలూయా. సరే, మరి రాత్రి ఇవి ముఖ్యంగా ఇవి సువార్త కూడికలు కావు కనుక ఇవి చర్చ్ మీటింగ్స్ కాబట్టి నేను ఒక చిన్న టీచింగ్, ఒక చిన్న ఉపదేశము తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. అందుకే కొన్ని విషయాలు నేను లోతైనవి మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ మీకు అర్థం కాకపోయినా మీరేమీ తొందరపడాల్సిన అవసరం లేదు, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. హృదయంలో ప్రార్థన చేసుకోనండి, పరిశుద్ధాత్మ పైన ఆధారపడండి. ఎందుకంటే ఈ విషయాలు పరిశుద్ధాత్మ మాత్రమే మనందరికీ అర్థమవునట్లు చేయగలడు. ఆయనే మన అంతరంగ బోధకుడు, ఆయనే మనకు ఈ విషయాలను విషదపరచగలడు. ఇక నిద్రపోయే వాళ్ళు నిద్రపోండి, వాక్యం వినేవాళ్ళు వినండి. ఎందుకంటే నిద్రపోయే రెగ్యులర్ కమర్స్ ఉంటారు ప్రతి సంఘంలో, మా సంఘంలో కూడా ఉన్నారు. సో వాళ్ళు ఎలాగో నిద్రపోయేటోళ్ళు నిద్రపోతారు, కానీ వాక్యం వినేవాళ్ళు వింటారు. అదే నేను నమ్ముతున్నాను. నేను మరి వినేవారి కోసమే కదా, విశ్వసించే వారి కోసమే దేవుడు మాట్లాడతాడు. దేవుడు విశ్వసించే వారి కోసం మాట్లాడతాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మరి తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను నేను. సరే, మనమందరము నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనమును చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనమును చదువుకుందాం. దిస్ ఇస్ ఎ ప్రొఫెసీ, ఇది ఒక ప్రవచనము దానియేలు కాలంలో. ఆ ప్రవచనము ముందు అది నెబుకద్నెజరు రాజుకి కలగా చూపించబడింది. ఆ తర్వాత ఆ కాలపు ప్రవక్త దానియేలు దానిని దర్శనంలో చూసి దాని భావాన్ని కూడా చెప్పాడు. ఆయన ఆ కళ చెప్పాడు, ఆ కళ భావాన్ని చెప్పాడు. ఇప్పుడు మనమందరము సరిగ్గా ఆ కాలంలోనే ఉన్నామని, అంటే ఆ చూపించబడిన ఆ దర్శనంలో మనం ఇప్పుడు ఉన్నామని, దానియేలు కాలంలో చూపించబడిన ఆ దర్శనంలో ఇప్పుడు మనం ఉన్నామని, మరి ఇప్పుడు ఆ దర్శనం ప్రకారంగా మనకి ఏం జరుగుతుంది, మన భాగం ఏంటి, అందులో మనం ఏం కాబోతున్నాం అనే దానిని ఈ రాత్రి మీ మధ్యలోనికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. వీఆర్ ఫైండింగ్ అవర్ డే విజన్. మన దినం యొక్క దర్శనమును మనం ఇప్పుడు కనుగొనాల. అర్థమైందా? మన దినానికి సంబంధించిన లేఖనము, మన దినానికి సంబంధించిన దర్శనము, ప్రవచనము, అందులో మన స్థానము మనం కనుగొనాల. ఎందుకంటే అది దేవుడు ముందుగానే ప్రణాళిక వేసి పెట్టాడు. ముందుగానే ఆయన ఇదంతయు ఆయన ముందుగానే ప్రణాళిక వేసి దానిని ప్రవచనాల రూపంలో ఆయన ఇచ్చుకుంటూ వచ్చాడు. అందులో ఒకటి ఈ దానియేలు గ్రంథంలో చెప్పబడిన ఈ 2వ అధ్యాయంలోని ఈ కళ. మరి ఈ కళ ఎందుకు ఇంత ఇంపార్టెంటో ఈ రాత్రి మీరు చూస్తారు. అంతేకాదు, చాలామంది అంటుంటారు దానియేలు 70 వారాలు మనకు అక్కర్లేదు, అది యూదుల కోసం అంటారు. కానీ దానియేలు 70 వారాలే మనకు అవసరం కావాలి. ఎందుకంటే దానియేలు 70 వారాలు అర్థమైతేనే నువ్వు ఏ ప్రవచనంలో ఉన్నావో, నువ్వు ఏ ఏ ఏ లేఖనంలో ఉన్నావో, ఏ ప్రవచనంలో ఉన్నావో, ఇప్పుడు దేవుడు ఏం పని చేస్తున్నాడు, ఆయన ఏం క్రియ చేస్తున్నాడు, ఆయన విమోచన పథకం ఎలా అమలు చేయబడుతున్నది, అందులో విమోచించబడే వారిలో నువ్వుంటే, నీ పేరుంటే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో జగత్తు పునాది వేయబడక మునుపు ఆ విమోచన గ్రంథంలో నీ పేరుంటే, నీ పట్ల దేవుడు ఏం చేస్తున్నాడు, నీ జీవితం పట్ల దేవుడు ఏం చేస్తున్నాడు, నీ పట్ల దేవుడు ఏం కార్యం జరిగిస్తున్నాడో నీకు అర్థమవుతుంది. చూడండి, ఒక్కటి మాత్రం మర్చిపోకండి, మనము చరిత్రను చదివినంతసేపు చరిత్రనే మనకు అర్థమవుతుంది. కానీ చరిత్ర మరలా తిరిగి మన కాలంలో పునరావృతం అవుతున్నదన్న సంగతి నీకు అర్థమైనప్పుడు నువ్వు ప్రస్తుత కాలంలో జీవిస్తావు. నువ్వు చరిత్రను చెప్పుకొని జీవించవు, ప్రస్తుత కాలం చెప్పుకొని జీవిస్తావు.
ఈరోజు సంఘశాఖల యొక్క వర్తమానానికి మన వర్తమానానికి తేడా అదే. వాడు చరిత్ర చెప్పుకుంటూ జీవిస్తూ ఉంటాడు. వాడు చరిత్రలో జరిగిన వాటిని వాడు చెప్పుతూ వాటిని నమ్మమని అంటూ ఉంటాడు. కానీ అవి చరిత్రలో జరిగిపోయినాయి, దాన్ని నమ్మితేంది నమ్మకపోతేంది. కానీ ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఆ చరిత్రనే మరలా పునరుద్ధం అవుతున్నది. హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. చరిత్ర తనకు తాను పునరుద్ధం అవుతూ ఆ చరిత్రలో చెప్పబడిన ప్రవచనాలలో, ఛాయలలో, నీడలలో నువ్వు నేను ఉన్నాము. అందులో దేవుడు ఏర్పరచుకొని పెట్టుకొని ఉన్నాడు. ఎందుకంటే మనము చరిత్ర కంటే ముందే, జగత్ పునాది వేయబడక మునిపే, కాలం అనేది లేక మునిపే, ఆ నిత్యత్వములోనే దేవుని మనసులోని వెనక భాగములో మనం ఏర్పరచబడి ఉన్నాం. అక్కడ ఏర్పరచబడ్డం అంటే ఏదో మార్క్, ఏదో అబ్రహాము, ఏదో పాలు అలా కాదు. మన జీవితం మొత్తం అక్కడ ఆయన తన మనసులో లిఖించున్నాడు. ఆయన నువ్వు ఏ కాలంలో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, ఏ సమయంలో పుట్టాలి, ఏ ప్రవక్త ఉండాలి ఆ సమయంలో, ఏ వర్తమానికుడు ఉండాలి ఆ సమయంలో, ఏ వర్తమానం రావాలి ఈ భూమిపైకి ఆ సమయంలో, నువ్వు ఏ కాలంలో, ఏ ప్రాంతంలో, ఏ ఇంట్లో నువ్వు పుట్టాలి, ప్రతిదీ కూడా. అంతేకాదు నీ జీవితం పుట్టుక మొదలుకొని ఆ ఎత్తబడుట జరిగే వరకు, లేదా మరణం వచ్చే వరకు ఏదైతే ఉందో అదంతా కూడా దేవుడు ముందుగానే ప్రణాళిక వేసి పెట్టాడు. ఆయన నిన్ను నువ్వు లేఖనములో కనుగొనడమే పరిపూర్ణ విశ్వాసం. నిన్ను నువ్వు లేఖనములో నీ స్థానమును నువ్వు కనుగొని ఆ అభిషేకాన్ని పొందుకొని దాని ప్రకారంగా జీవించడమే పరిపూర్ణ విశ్వాసం. ఆ పరిపూర్ణ విశ్వాసం లేకుండా నువ్వు ఎత్తబడలేవు. డు నాట్ ఫర్గెట్, మర్చిపోకండి. పరిపూర్ణ విశ్వాసం లేకుండా నువ్వు ఎత్తబడలేవు. బ్రదర్ బ్రానమ్ అంటాడు, పర్ఫెక్ట్ ఫేత్ ఓన్లీ కెన్ టేక్ యూ అదర్ సైడ్. అవతల గట్టుకు పరిపూర్ణ ప్రేమ మాత్రమే, పరిపూర్ణ విశ్వాసం మాత్రమే నిన్ను తీసుకెళ్తుంది. విశ్వాసము ప్రేమ కవలలై ఉన్నవి. అవి ప్రేమ ఉన్న చోట విశ్వాసం ఉంటుంది, విశ్వాసం ఉన్న చోట ప్రేమ ఉంటుంది. మీకు అర్థమవుతుందని అన్నది? అవి రెండు కవలలై ఉన్నవి. అర్థమైందా? సో పరిపూర్ణ ప్రేమ, పరిపూర్ణ విశ్వాసం, ఈ రెండు నువ్వు కలిగి ఉండాలంటే లేఖనము నీకు తెరవబడాలా. నువ్వు ఎవరో ఆ లేఖనంలో చూడాలా, నీ గురించి ఏం ప్రవచించబడిందో చూడాలా. అంతేకాదు అది ఎందుకు నీ జీవితంలో జరుగుతుందో కూడా నీకు అర్థం కావాలా. ఆ దేవుని ప్రణాళికలో, ఆ దేవుని సంకల్పంలో నిన్ను నువ్వు చూసుకోగలగడమే దేవుని యొక్క వర్తమానం. సో లెట్ us గో. ఇప్పుడు మనం చూద్దాం దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 31 వచనంలో చూద్దాం. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడేను కదా. ఆ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమ ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనదియు, దాని రొమ్మును భుజములను వెండినియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిదునై ఉండెను. మరి చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తనీయులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమ విరగొట్టిన ఆ రాయి సర్వభూములంతా మహాపర్వతమాయెను. తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పుదాము. రాజా, పరలోకమందున దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించున్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించున్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించున్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. ఇప్పుడు
నెబుకద్నెజర్ కనిన కలలోని ఆ కళ దర్శనంలో ప్రవక్త దానియేలు చూసి ఆ కళను మొత్తం వివరించి ఆ కళ భావంలో నెబుకద్నెజర్ స్థానాన్ని చూపిస్తున్నాడు, నెబుకద్నెజర్ రాజ్యాన్ని చూపిస్తున్నాడు. అది ఏంటిదంటే బంగారు శిరస్సు అని. సో నెబుకద్నెజర్కి ఇప్పుడు అర్థమైంది తాను ఏ స్థానంలో ఉన్నాడో. ఓకేనా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పాలా? తామే ఆ బంగారపు శిరస్సు. 39వ వచనం, తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. తెలుసు కదా మీకు, నెబుకద్నెజర్ రాజు ఉన్నప్పుడు మాదీలు పారసీకులు రాలేదు. అతని కుమారుడు పరిపాలన చేస్తున్న సమయంలో గోడ మీద చేవ్రాత వచ్చిన సమయంలో మరొక రాజ్యం వచ్చింది. ఇప్పుడు షూషాను కోట పైన, అదే ఈ యొక్క బబులోని యొక్క రాజధాని షూషాను కోట పైన వాళ్ళు దాడి చేసి ఆ షూషాను కోటను ఎప్పుడైతే ఆ రాజును హతము చేసి ఆ రాత్రి ఎప్పుడైతే మాదీలు పారసీకులు ఆ రాజ్యాన్ని అంటే ఆ షూషాను కోటను స్వాధీనం తీసుకున్నారో ఇక మొత్తం ప్రపంచమంతా కూడా వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే అప్పటికే ప్రపంచమంతా కూడా మొత్తము ఆ బబులోను యొక్క చేతిలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు బబులోను రాజును హతము చేయడం ద్వారా, అతని యొక్క సైన్యాన్ని హతము చేయడం ద్వారా మొత్తం రాజ్యం అంతా వారి చేతికి వచ్చేసింది. ఓకేనా? అర్థమైందని చెప్పింది. సో అదే చెప్తున్నాడు ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేదానని. విషయం ఏంటిదంటే 2వ అధ్యాయంలో ఏదైతే ఇక్కడ దానియేలు చెప్తున్నాడో తదుపరి అధ్యాయాలు చదివితే దానియేలు ఉండగానే ఆ ప్రవచనం కూడా నెరవేర్పు జరిగింది. దానియేలు ఉండగానే. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్, తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును, అటు తర్వాత లోకమంతా ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును. చూడండి, ఇవన్నీ చిన్న రాజ్యాలు కావు, ప్రపంచాన్ని పరిపాలించే రాజ్యాలు. మొదటిది బబులోన్ అని మనకు అర్థమైంది. రెండవది దానియేలు ఉన్నప్పుడే అది మాదీలు పారసీకుల రాజ్యం అని అర్థమైంది. మూడవది దానియేలు లేడు కానీ దానియేలు చెప్పాడు 8వ అధ్యాయంలో, ఆ మూడవది గ్రీకులు అని చెప్పాడు. కానీ 4వదే దానియేలుకు మర్మంగా ఉండే. 4వదే దానియేలుకు మర్మముగా ఉండే. ఆ మర్మమును సమాప్తం చేయడానికే మన కాలంలో ఇంకో దానియేలు వచ్చాడు. మన కాలపు దానియేలు 7వ దూత ప్రవక్త విలియం మ్యారన్ బ్రెన్హామ్. ప్రకటన 10వ వచనం ప్రకారముగా 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మమంతా సమాప్తమగును. ఆమేన్, హల్లెలూయా. సో ఆ మర్మము మనకి ఇప్పుడు తెలుసు, ఆ 4వ రాజ్యం ఏంటో. కానీ దానియేలు తెలియదు ఆ 4వ రాజ్యం ఏంటో. ఓకే, లెట్స్ సీ. ఆయన ఏమంటున్నాడంటే 3వది లేస్తుంది అంటున్నాడు. అటు తర్వాత లోకమంతటా ఏలునట్టు 3వ రాజ్యం ఒకటి లేచును, అది ఇత్తడి వంటి దగును. మొదటిది బంగారము, 2వది వెండి, 3వది ఇత్తడి. ఇక 4వది మనం చూస్తే పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినది కదా, ఇనుము పలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. పాదములను వ్రేలును కొంత మట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టునకు ఇనుపదిగా ఉన్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడెను గనుక ఆ రాజ్యములో అలాగున ఉండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదముల వ్రేలు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యం ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పసగక ఉందురు. ఆ రాజుల కాలములలో, ఈ మాట వినండి, ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును. రైట్? ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. రాజ్యాలు కాదు, ఒక్క రాజ్యం, అది కూడా
ఆమేన్. దానికి ఎన్నటికీ నాశనము కలగదు. పరలోకమందున్న దేవుడు స్థాపించే ఆ రాజ్యం ఎన్నటికీ నాశనం కలగదు. ఎందుకు? మొదటిది బంగారమునకు సూచనగా ఉన్న బబులోను నాశనమైంది. రెండవది వెండికి సూచనగా ఉన్న మాదీయులు పారసీకుల రాజ్యం కూడా నాశనం అయిపోయింది. మూడవది ఇత్తడికి ఛాయగా ఉన్న గ్రీకుల యొక్క రాజ్యం, ద గ్రేట్ అలెగ్జాండర్, చదువుకున్న వాళ్ళకి తెలుసు, గొప్పవాడైన అలెగ్జాండర్ రాజ్యం కూడా నాశనం అయిపోయింది. చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. చివరికి మోకాల దగ్గర ఉన్న ఇనుము రాజ్యం కూడా నాశనం అయ్యి పాదముల దగ్గర అది కొంత ఇనుము కొంత మట్టి రాజ్యంగా మారి ఉన్నది. అది కూడా నాశనం అవుతుంది. కానీ నాశనం కాని రాజ్యం ఏదైనా ఉన్నదా అంటే ఈ పాదముల దగ్గర ఉన్న ఆ 10,000 కొంత ఇనుము కొంత మట్టి రాజ్యముల దగ్గర, ఆ రాజుల యొక్క పరిపాలన దగ్గర, హల్లెలూయా, ఒక రాజ్యము పరలోకమందున్న దేవుడు స్థాపించబోతున్నాడు. దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. బ్రదర్, ఇప్పుడు మనం ప్రపంచంలో ఏ రాజ్యంలోకైనా వెళ్ళొచ్చు వీసా తీసుకొని, కానీ ఈ రాజ్యంలోకి మాత్రం వెళ్ళలేము. దీనికి నో వీసా, నో టికెట్. మరి ఎవరు వెళ్తారు బ్రదర్? దాన్ని ఎవరైతే పొందుకోవాలని నిర్ణయించబడ్డారో వారు తప్ప ఎవరు ఆ రాజ్యంలో సంబంధులు కాలేరు. ఆ రాజ్య సంబంధులు కావాలంటే నువ్వు ఆ రాజ్యములో నువ్వు జీవించాలి అంటే, అదే పరలోకమందున్న దేవుడు స్థాపిస్తున్న రాజ్యంలో నువ్వు జీవించాలి అంటే నువ్వు పొందుకొని ఉండాల. దాన్ని పొందుకోవాలంటే ముందుగా నిర్ణయించబడి ఉండాలా. దానికోసం దేవుడు నిన్ను ముందుగా ఏర్పరచుకొని ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. ఎవడు పడితే వాడు పరలోకం పోతే ఇంకా పరలోకం ఎందుకు? ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. దేవుడి మాటలను దీవించును గాక. లెట్ us see God's plan. దేవుడి ప్రణాళికను చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయమైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు. ఈ రాత్రి మాకు మరొక చిన్న విరామం ఇచ్చావు. కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తము తలక్రిందులు చేస్తూ అనేక మంది మరణమునకు కారణమైంది. అది తెగులని మాకు తెలుసు దేవా. అది నీ యొక్క ఉగ్రత పాత్రను మాకు తెలుసు. ఈ వర్తమానాన్ని తరము లేదా ఇప్పుడున్న ఈ ప్రపంచము ఈ వర్తమానాన్ని త్రోసివేసింది అన్నట్టుకు రుజువై ఉన్నది. అది అందుకే ఆ తెగులు కుమ్మరించబడతా ఉన్నది. అయితే ప్రభువా, ఆ సమయంలోనే మేమిప్పుడు మా క్రొత్త దేశమునకు, మా క్రొత్త శరీరములకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక వాగ్దాన దేశమైన మా క్రొత్త శరీరంలోనికి. ఎందుకంటే ఆ మొదటి నిర్గమంలో ఎలాగైతే ఆ తెగులు కుమ్మరించబడుతూ ఉండగానే ఆ ఇశ్రాయేలులు ఆ తెగుళ్ళ మధ్యలోనే వారు ప్రభు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమైన వాగ్దాన దేశము, ఆ క్రొత్త దేశంలోనికి దేశమును విడిచిపెట్టి మరొక క్రొత్త దేశంలోనికి ఎలా వెళ్ళారో ఈ దేహాన్ని విడిచిపెట్టి మరొక దేహానికి మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. నీ ప్రవచనాలన్నీ జరుగుతున్నాయి. నీ ప్రణాళిక అంతా మాకు అర్థమవునట్లుగా నువ్వు చేస్తున్నావు ప్రభువా. ఈరోజు మరొక్కసారి ఈ రాత్రి నీ అభిషేకము నీ పిల్లల పైన కుమ్మరించు. నీ పరిశుద్ధాత్మ అభిషేకమును నీ పిల్లలు పొందుకుందురు కాక. ఈరోజు వారి హృదయాలు తెరవబడును కాక. నీ వాక్యము వారి హృదయాలలో తెరవబడును కాక. నీ వాక్యము వాళ్ళ హృదయాలలో అభిషేకించబడును కాక. అది వారిలో శరీరం అవును గాక. వాక్యము శరీరం అవ్వడము, శరీరము వాక్యముగా మారడము, అది అబ్రాహాము జీవితంలో చూసాం మేము. ఇప్పుడు అదే అబ్రహాం యొక్క రాజసంతానమైన మాకు కూడా అదే వాగ్దానం చేయబడ్డది. అబ్రహాముకు ఏదైతే చేయబడిందో అదంతా ఇప్పుడు మాకు కూడా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే నువ్వు అన్నావు, అబ్రహామా ఇది నీకు మాత్రమే కాదు నీ తర్వాత నీ సంతానాన్ని కూడా అన్నావు. అదే ఇప్పుడు మాకు కూడా జరుగుతూ ఉన్నది ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. అందుకే మరొకసారి నీ కృప మాకు దయచేయి, మరొకసారి నీ అభిషేకం మాకు దయచేయి. నీవే ప్రభువా మాతో మాట్లాడమని కోరుతున్నాం.
ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టతరంగా ఉండవచ్చు, కానీ ఆత్మనే మాకు అర్థము చెప్పువాడై ఉన్నాడు, మా అంతరంగ బోధకుడై ఉన్నాడు. మేము నీ ఆత్మ పైన ఆధారపడుతున్నాము, నీవు మాతో మాట్లాడమని, మమ్మల్ని అభిషేకించమని. అలానే ప్రభువు ఆటంకపరచాలని చూస్తున్న దురాత్మ శక్తులను, దయ్యపు శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ ఉన్నాం. ప్రభువా, ఏ దయ్యం పని చేయకుండా ఇక్కడ పూర్తిగా నీ పరిశుద్ధ ఆత్మనే ఈ స్థలంలో అందరినీ అభిషేకించి అందరినీ తన స్వాధీనంలో ఉంచుకునే కృపను దయచేయి. వాతావరణమును, కరెంటుని, ప్రతిదీ నీ ఆధీనంలో ఉండును గాక. రంగంపైకి బలిష్ఠుడైన దూతగా నువ్వు నిలబడి మాట్లాడమని, అభిషేకించమని, ఆ వాక్యము చేత మా హృదయాలను అభిషేకించమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి, ప్లీజ్ బి సిట్ డౌన్. కొంచెం ఈ 2వ అధ్యాయం మీద ఉపద్ఘాతం చెప్తాను నేను, అది అర్థం కావాలా మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, దానియేలు గ్రంథము మొదలైనదే బబులోను రాజ్యములో ఇజ్రాయేలులందరూ బానిసలుగా తీసుకొని రాబడిన తర్వాత. ఇర్మియా గ్రంథమును మనం చూస్తే ఇజ్రాయేలు మరియు 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 యూదులు, మీకు తెలుసు కదా, ఇద్దరున్నారు, ఇజ్రాయేలు ఉన్నారు, యూదులు ఉన్నారు. ఈ ఇజ్రాయేలు మరియు యూదులు తెలుసుగా, 2 రాజ్యాలు ఉన్నాయి, తెలుసు కదా మీ అందరికీ. ఎందుకంటే సొలొమోను కుమారుని కాలంలో రాజ్యము 2గా చీలిపోయింది. 10 గోత్రముల వారిని ఇజ్రాయేలులని, మరియు ఇంకా 2 గోత్రముల వారిని యూదులను పిలవడం మొదలుపెట్టారు. ఆమెనంటారా? ఇప్పుడు ఆ యూదులు, ఇజ్రాయేలులు బబులోని యొక్క రాజ్యములోనికి, చెరలోనికి తీసుకొని పోబడమే మనం చూస్తున్న ఇర్మియా గ్రంథము, హెజ్కేలు గ్రంథం. వింటున్నారా? ఆమేన్, హల్లెలూయా. మరి ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దానియేలు గ్రంథం ఎక్కడ మొదలవుతుందంటే ప్యూర్, స్వచ్ఛంగా బబులోనులో ఉన్న సమయంలో మొదలవుతా ఉన్నది. అర్థమైందా? దానియేలు బబులోన్లో ఉండగా తాను ఈ గ్రంథాన్ని రాశాడు. బబులోన్లో జరుగుతున్న సంఘటనలను ఈ గ్రంథంలో రాశాడు. ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. మరి మీరు గమనిస్తే ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు దానియేలు బబులోను రాజ్యంలోనికి రావడము ఒక విధంగా దానియేలుకు, అప్పుడున్న ప్రవక్తలకు కూడా ఒకలాంటి కన్ఫ్యూజన్, ఒకలాంటి గలిబిలి మొదలైంది. ఎందుకంటే దేవుడు ఎందుకు ఇజ్రాయేలు దేశాన్ని, ఆ యూదులను, ఇజ్రాయేలును ఎందుకు దేవుడు ఒక అన్యరాజు చేతికి అప్పచెప్పాడు? ఎందుకు వాళ్ళను చెరలోనికి తీసుకొని పోతాడని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా సెలవిచ్చాడు? ఆ ప్రణాళిక ఏంటో అర్థం కాలేదు వాళ్ళకు. దానియేలు కూడా అర్థం కాలేదు. కానీ దానియేలు తెలుసు దేవుడి ప్రణాళిక ఏదో ఉన్నదని. దానియేలుకి 2వ అధ్యాయంలో కొంత తెరవబడింది. 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు నెబుకద్నెజర్ రాజుకు వచ్చిన కలనే దేవుడు దానియేలుకి దర్శనంలో చూపించినప్పుడు, ఆ దర్శనంలో తాను చూసిన బ్రహ్మాండమైన ఆ ప్రతిమ, అది 4 లోహాలతో తయారు చేయబడడం, అది 4 రాజ్యాలని, బంగారము, వెండి మరియు ఇత్తడి మరియు ఇనుము, 4 రాజ్యాలు ప్రపంచాన్ని అన్ని రాజ్యాలు పరిపాలిస్తాయని కొంతవరకు దానియేలుకు తెరవబడింది. కానీ ఇంకా ఆయనకి ఎక్కడ తెరవబడిందంటే దానియేలు 9వ అధ్యాయానికి వచ్చినప్పుడు, ఆయన ఇర్మియా ప్రవక్త పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఇర్మియా ప్రవక్త చెప్పిన ప్రవచనాన్ని చూశాడు. అక్కడ ఏమని చెప్పాడంటే, ఇర్మియా ప్రవక్త వీళ్ళు చెరలోనికి వెళ్ళకముందే ఏమని చెప్పాడంటే, నెబుకద్నెజర్ రాజు వస్తాడు, ఆ బబులోను రాజు వస్తాడు, ఈ యెరూషలేము గోడలను చుట్టుముడతాడు, మరియు ఈ యొక్క మందిరాన్ని పడగొడతాడు, ఇక్కడున్న ఉపకరణములన్నీ కూడా, మందిరంలోని ఉపకరణములను తీసుకెళ్తాడు, మిమ్మల్ని, మీ పిల్లలను, మీ భార్యలను, మీ యొక్క అందరినీ కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోతాడు అని చెప్పాడు. చెప్తే ఏమన్నాడంటే, అయితే దేవుడు శాశ్వతంగా మిమ్మల్ని అక్కడ బానిసలుగా ఉంచాడు, కానీ 70 సంవత్సరాలకు మరలా తిరిగి మీరు ఇదే దేశానికి వస్తారు అన్నాడు ఆయన.
ఆ తర్వాత మందిరం కట్టబడుతుందని కూడా చెప్పాడు. యు అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఈ ప్రవచనం ఎప్పుడైతే దానియేలు చదివాడో తను లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. బానిసత్వమునకు వెళ్ళి ఇప్పుడు అంటే బానిసలుగా ఆ రాజ్యంలోనికి, ఆ బబులోను రాజ్యంలోకి వెళ్ళి 60 సంవత్సరాలు అయిందని, ఇర్మియా ప్రవక్త చెప్తున్న ప్రకారం ఇంక 2 సంవత్సరాలే ఉన్నదని దానియేలుకు అర్థమై దానియేలు గోనబట్ట ధరించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 2వ అధ్యాయంలో వచ్చిన ఈ యొక్క దర్శనం ఏదైతే ఉందో ఇది మొత్తము ప్రపంచానికి సంబంధించిన దర్శనం. అందులో వీళ్ళు కూడా ఉన్నారు, ఇజ్రాయేలు కూడా. ఓకేనా? మొత్తం ప్రపంచ దేశాలకన్నిటికీ సంబంధించిన దర్శనమే ఈ 2వ అధ్యాయంలో వచ్చిన దర్శనం. కానీ ఇప్పుడు దానియేలు గోనబట్ట ధరించుకొని ఇప్పుడు ఉపవాసం ఉండి తాను దాని ఏమంటారంటే బూడిదలో కూర్చొని తాను ప్రార్థన చేస్తున్నాడు 9వ అధ్యాయంలో. ఈసారి ఆయన ప్రార్థన చేస్తుంది మొత్తం ప్రపంచానికి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కాదు, తన ప్రజలకు ఏం జరగబోతా ఉంది. ఇంకా 2 సంవత్సరాలు దేవుడు విడిపిస్తానన్నాడు కదా, తిరిగి మేము యెరూషలేముకు వెళ్తామని చెప్పబడింది కదా, అది ఎలా జరుగుతుందో తెలుసుకుందామని దానికోసం విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు దానియేలు. ఆ విజ్ఞాపనలో తను మధ్యవర్తిత్వం చేస్తున్నాడు ప్రజలకు, దేవుడికి. చదవండి మీరు ఇంటికి వెళ్ళాక దానియేలు ప్రార్థనలు. ప్రజల పాపాలు ఒప్పుకుంటున్నాడు అక్కడ, పితరుల యొక్క పాపాలు ఒప్పుకుంటున్నాడు అక్కడ. వింటున్నారా? దాన్నే మధ్యవర్తిత్వం అంటారు. యేసు కూడా చేసింది అదే కదా. మనం చేసిన పాపాలు యేసు ఒప్పుకుంటున్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు చూడాల్సింది ఏంటంటే, ఈసారి దానియేలు 9వ అధ్యాయంలో ప్రపంచానికి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కాదు, తన ప్రజలకు ఏం జరుగుతుంది, వాట్ విల్ హ్యాపెన్స్ టు ఇజ్రాయల్స్, అంటే ఇజ్రాయెల్కి ఏం జరుగుతుంది, అసలు దేవుని ప్రణాళిక ఇజ్రాయెల్ పట్ల ఏముంది. దేవుడు ఇప్పుడు ఈ 70 సంవత్సరాలు ఈ అన్యుల యొక్క పరిపాలనలో పెట్టాడు కదా, మళ్ళీ దేవుడు ఇక్కడ 2వ అధ్యాయంలో వాళ్ళు ఇంకా మిగతా 3 రాజ్యాల కింద కూడా వాళ్ళు పరిపాలించబడతారని చెప్పబడింది కదా. అర్థమవుతుందా? మిగతా 3 ఎందుకంటే దానియేలుకు వచ్చినప్పుడు అది బబులోను కాలం, అది శిరస్సు కాలం. కానీ ఇంకా భుజములు ఉన్నాయి, భుజములు రొమ్ము ఉన్నది, ఇంకా ఉదరములు తొడలు ఉన్నాయి. ఆ రాజ్యం ఉందా లేదా? అదే ఇత్తడి రాజ్యం, ఇదో వెండి రాజ్యం. హల్లెలూయా. ఇంకా ఈ యొక్క దాని ఏమంటారు మోకాలు ఉన్నది. హల్లెలూయా. అది ఇనుము రాజ్యం. ఆ తర్వాత పాదముల దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని వేల్లో కొంత మట్టితోనూ మరి కొంత ఇనుముతో ఉన్నది ఆ 10 వేలు. రైట్? ఆ 10,000 రాజ్యం కూడా, ఆ 10 వేర్ల రాజ్యం కూడా ఉండబోతున్నది. వింటున్నారా? ఇదంతా ఈ రాజ్యము జరుగుతున్న సమయంలో, హల్లెలూయా, ఈ రాజ్యం జరుగుతున్న సమయంలో ఏం జరుగుతున్నదంటే దానియేలుకైతే ఒక దర్శనంలో అర్థమైపోయింది. అన్య జనుల చేత ఈ ఆగ్ర రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ 4 ఆగ్ర రాజ్యాల చేత ఇజ్రాయెలు పరిపాలించబడాల్సిందే. వాళ్ళకైతే ఇప్పుడు స్వతంత్రత రాదు. వాళ్ళు తిరిగి యెరూషలేముకు వెళ్ళడానికి అనుమతించబడుతుంది తప్ప, తిరిగి మందిరం కట్టడానికి అనుమతించబడుతుంది తప్ప, తిరిగి వాళ్ళ యొక్క ఆరాధనను మందిరము స్థాపించి మరలా మందిరం పునర్మించి, వింటున్నారా, మందిరం పునర్నిర్మించి ఆరాధన ప్రారంభించబడుతుంది. మరి పట్టణము యెరూషలేము యొక్క పట్టణము ఇల్లు మరలా కట్టబడతాయి, దాని ప్రాకారపు గోడలు కట్టబడతాయి. పడిపోయిన ప్రాకారపు గోడలు, పాడైపోయిన ప్రాకారపు గోడలు, పాడైపోయిన గుమ్మములు మరలా తిరిగి లేపబడతాయి. ఏమాన్? ఇదంతా దానియేలుకు అర్థమైపోయింది. కానీ అన్యరాజ్యం, దానియేలు ప్రజలను అన్యరాజ్యం ఎప్పటి వరకు పరిపాలిస్తుంది? ఆ ప్రణాళిక తెలుసుకోవడానికి దానియేలు గోనబట్ట ధరించుకొని బుడిదలో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా?
గాబ్రియల్ వచ్చాడు ఇప్పుడు దానియేలు దగ్గరికి. మహోన్నతుడైన దేవుని యొద్ద నుండి గాబ్రియల్ దూత వచ్చాడు దానియేలుకు ఆ మర్మమును చెప్పడానికి. ఓకేనా? దానియేలుకు ఆ మర్మాన్ని చెప్పడానికి మొదటిగా ఆ గాబ్రియల్ వచ్చిన 6 కారణాలు ఏంటో చెప్పేశాడు. ఓకే. తర్వాత దానియేలుకి మొత్తము ఏ కాలం వరకు అంటే మొత్తం ఇజ్రాయేలు యొక్క ప్రణాళిక అక్కడ బబులోను మొదలుకొని మరి చివరి వరకు మొత్తం ఆ 1000 ఏళ్ల పరిపాలన స్థాపించబడే వరకున్న ప్రణాళిక అంతా కూడా ఆ 70 వారంలో ఉన్నదని దానియేలు చెప్పాడు. వింటున్నారా? అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. ఇక్కడ దానియేలు 2వ అధ్యాయంలోనూ అన్యజనుడైన రాజు నెబుకద్నెజర్ రాజుకి వచ్చిన కళ, ఆ కళను దేవుడు ఆ కాలపు ప్రవక్త మర్మములను బయలుపరచువాడైన దానియేలుకు దేవుడు దర్శనంలో చూపించి దాని భావం కూడా చెప్పాడు. అందులో చూసింది ఏంటంటే మొత్తం ప్రపంచమునంతటిని ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్, ఆ ఇజ్రాయెల్ను కలుపుకొని ప్రపంచాన్ని మొత్తం 4 అగ్రరాజ్యాలు పరిపాలిస్తాయని చూపించబడింది. కానీ 9వ అధ్యాయానికి వచ్చినప్పుడు దానియేలు మళ్ళీ ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే అసలు దేవుడి ప్రణాళిక ఇజ్రాయెల్ గురించి ఏముంది, భవిష్యత్తులో ఇజ్రాయెల్కి ఏం జరగబోతున్నది అనే దాన్ని తెలుసుకోవడం చేసినప్పుడు అప్పుడు గాబ్రియలు దూత దానియేలు వద్దకు పంపబడినప్పుడు దానియేలుకి 70 వారాలు నీ ప్రజలకు నియమించబడిందని ప్రవక్త ఆ గాబ్రియల్ దూత అక్కడ దానియేలు ప్రవక్తకు చెప్పాడు. హల్లెలూయా. ఎన్ని వారాలు నియమించబడ్డాయని చెప్పాడు? 70 వారాలు అని చెప్పాడు. ఈ 70 వారాలు ప్రణాళిక మొత్తము ఇజ్రాయెల్ కొరకు దేవుడు చేసిన ప్రణాళిక. ఆమేన్. మీకు అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ఈ ప్రణాళికలో బాగా వినండి, ఈ ప్రణాళికలో ఈ 70 వారాల ప్రణాళికలో నీకు అర్థం కావాల్సింది ఏంటంటే అందులో నువ్వు కూడా ఉన్నావు. అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. చాలామంది అంటుంటారు దానియేలు 70 వారాల, మనకు కదా అది యూదులకు, మనకు కదా అది ఇజ్రాయెల్కు. సార్, అది ఇజ్రాయెల్కైతే ఈ కాల ప్రవక్త ఇజ్రాయెల్కు ప్రవక్తనా అన్యజనులకు ప్రవక్తనా చెప్పాలా నాకు? ఇప్పుడు వచ్చిన ప్రవక్త విలియం బ్రెన్హామ్ 1909 నుండి 1965 వరకు 56 సంవత్సరాలు జీవించిన ఈ ప్రవక్త ఇజ్రాయెల్కు ప్రవక్తనా మన అన్యజనులకు ప్రవక్తనా? ఈయనబడతలే. అన్యజనులకు ప్రవక్త ఆయన. మరి ఆయన అన్యజనులకు ప్రవక్త అయితే ఇజ్రాయెల్ గురించి ఎందుకు బోధించాలి? ఆయన దానియేలు 70 వారాలు ఎందుకు బోధించాలా? రెండవది ముద్రలు, 7 ముద్రలు. ప్రవక్త ఏమన్నాడు? 7 బూరలో ఇజ్రాయెలుకి ఇవ్వబడింది, 7 ముద్రలో అన్యజనులైన వధువుకి ఇవ్వబడింది. అక్కడ ఇజ్రాయెల్కి 7 బూరలు ఎలాగో ఇక్కడ అన్యజనులైన వధువుకి 7 ముద్రలు ఎలా అన్నాడు ఆయన. కానీ 7 ముద్రలలో మొదటి ముద్రలోనే దానియేలు 70 వారాల యొక్క మర్మాన్ని విప్పుతా ఉన్నాడు ఆయన. అక్కడ మొదటి ముద్రలోనే దానియేలు 70 వారాలను గురించిన మర్మమును బోధిస్తూ ఉన్నాడు ఆయన. ఆయన బోధిస్తున్నది అన్యజనులకు, కానీ విప్పుతున్నది ఇజ్రాయెల్ యొక్క దానియేలు 70 వారాల యొక్క మర్మము. అది మీకు అర్థం కావాలంటే ముందు మీకు రోమియోలకు రాసిన పత్రిక అర్థం కావాలా? యు అండర్స్టాండ్? నేను ఇప్పుడు ఆ పత్రికకు వెళ్ళాను, కానీ మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి 11వ అధ్యాయాన్ని. రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఆ మర్మాన్ని తన పత్రికలో మర్మయుక్తంగా రాస్తా ఉన్నాడు. ఏంటిది ఆ మర్మం అంటే, ఆయన స్వాభావికమైన అంజూరపు చెట్టు. ఎవరు వాళ్ళు? స్వాభావికమైన అంజూరపు చెట్టు ఎవరు? ఇజ్రాయేలులు. స్వభావానికి విరోధమైన చెట్టు ఎవరు? అన్నజనులైన మనం. పౌలు గారు ఏమంటున్నాడంటే
స్వాభావికముగా ఉన్న ఆ యొక్క అంజురపు చెట్టులోని కొన్ని కమ్మలను నరికి స్వభావానికి విరోధంగా ఉన్న మనల్ని, అన్యజనులైన మనల్ని దానిలో అంటుకట్టాడు అంటున్నాడు. మర్మం అర్థమైందా? ఇప్పుడు ఎవరితో అంటుకట్టబడ్డాం మనం? ఇప్పుడు ఇజ్రాయెల్తో అంటుకట్టబడ్డాం. అండర్స్టాండ్? మీకు అర్థమవుతున్నదా? అందుకే ప్రవక్త అంటాడు, 7వ ముద్ర కింద ఇక్కడ వధువు ఎలా ఉన్నదో 7వ బూర కింద అక్కడ 1,44,000 మంది అలానే ఉన్నారు అన్నాడు. ఇక్కడ 7వ ముద్ర కింద ఇప్పుడున్న వధువుకి, 7వ ముద్ర కింద ఇప్పుడున్న వధువుకి, ఇప్పుడు ఎలాగైతే మోషే ఏలియాలనే ఆ అన్యజనుల యొక్క ప్రవక్త పక్షిరాజు వచ్చాడో మోషే ఏలియా అనే పరిచర్యలతో, ఆమేన్, అక్కడ 7వ బూర కింద వాళ్ళకు మోషే ఏలియాలనే యూదుల ప్రవక్తలు, పక్షిరాజు ప్రవక్తలు రాబోతా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ 7వ ముద్ర కింద మనకు మనిషి కుమారుడు ఎలా దిగొస్తా ఉన్నాడు, అక్కడ 7వ బూర కింద వాళ్ళకు మనిషి కుమారుడు క్రీస్తు దిగి రాబోతా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అర్థం కావాల్సింది ఏంటిది అంటే, ఇజ్రాయెల్ గురించి, అన్యజనుల గురించిన మర్మం. ఈ మర్మం పాత నిబంధనలో ఛాయలలో, నీడలలో దేవుడు చూపించాడు. ఎగ్జాంపుల్, ఉదాహరణ, బాగా వినండి. ఉదాహరణ, యోసేపు ఉన్నాడు. యోసేపు చేసుకున్న భార్య అసనతు. ఆమె ఒక అన్యురాలు. దేవుడు ఎప్పుడు కూడా తన రక్తమును, అంటే తన యొక్క పిల్లల యొక్క రక్తమును శుభ్రంగా ఉంచుతాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన అన్యజనులతో వారిని వివాహం చేయడానికి ఒప్పుకోడు ఆయన. తెలుసా మీకు ఆ విషయం? ప్రవక్త చెప్పాడు ఆ మాట. ప్రవక్త అంటాడు, ఇప్పుడు భూమిపైన నిజంగా చెప్పాలంటే క్లీన్ బ్లడ్, శుభ్రమైన రక్తం, స్వచ్ఛమైన రక్తం, ఏది కలుషితం, ఆ జాతి ఈ జాతి కలవకుండా ఉన్న రక్తం ఏదైనా ఉన్నదంటే అది యూదుల రక్తం అన్నాడు ఆయన. ఒక ఇజ్రాయెల్ తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు, అన్యులను పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. అది ఆయన అలాగున్న చట్టం కూడా చేశాడు అన్నాడు ఆయన. అలాంటిది ఒక ఆసనాతును, ఒక అన్యురాల్ని యోసేపుతో ఏకమయ్యి ఆమె ద్వారా పిల్లలను తీసుకురావడానికి కారణం ఏంటిదంటే ఛాయ, నీడ. స్వాభావికమైన ఇజ్రాయెల్లో ఆత్మీయ ఇజ్రాయెల్ కలుస్తూ ఉన్నారు ఇప్పుడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆమె ఎవరంటే ఒక ఆత్మీయమైన ఇజ్రాయెల్కి సాదృశ్యం. మనం ఎవరం? ఆత్మీయ ఇజ్రాయెలులం. వీఆర్ స్పిరిచువల్ ఇజ్రాయెలైట్స్. మనం ఆత్మ సంబంధమైన ఇజ్రాయెలులం మనం. అర్థమవుతుందా? కానీ అంజూరపు చెట్టుకు మనము అంటుకట్టబడ్డాం. ఇప్పుడు అంజూరపు చెట్టుకు అంటుకట్టబడితే వచ్చే ఫలాలు మనవి కావు, వాళ్ళవి. వింటున్నారా? అర్థమవుతుందా నేను చెప్పింది? ఆమేన్, హల్లెలూయా. మనే కాదు, వాళ్ళే. సో ఈ విధంగా దేవుడు రూతును అందుకే బోయాజ్ దగ్గర తీసుకొచ్చాడు. వింటున్నారా? రూతును అందుకే బోయాజ్ దగ్గర తీసుకొచ్చాడు. అందుకే రాహాబును ఇజ్రాయెలు యేసుక్రీస్తు యొక్క వంశావళిలోనికి, తెలుసు కదా, యేసుక్రీస్తు యొక్క వంశావళిలోకి తీసుకొచ్చాడు ఆమెను. వీళ్ళందరూ యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, రాబోయే దినాలలో ఇదిగో వధువు అన్యజనుల్లో నుండి అంటుకట్టబడబోతున్నది ఈమె. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే చాలా మందికి అర్థం కాని మర్మం. దాన్ని పౌలు గారు రోమీ 11లో రాశాడు ఆయన, మనం అంటుకట్టబడ్డామని. అర్థమైందా? కొన్ని మన కోసమే దేవుడు ఇజ్రాయెలును గురుడితనం కలగజేశాడు. కావాలని దేవుడు తన పిల్లలకు గురుడితనం కలగజేశాడు. ఎందుకు? మనం రావాలని. ఏర్పరచబడిన వంశములోనికి, రాజులైన యాజక సమూహములోనికి మనము రావాలని దేవుడు కావాలని తన పిల్లలకు
గ్రుడ్డితాన్ని కలగజేశాడని దాన్నే ఈ రోజున మనము కళ్ళారా చూస్తూ ఉన్నాం. సో యు కాన్ సే, నువ్వు ఇలా చెప్పొద్దు, దానియాలు 70 వారాలు మనకు కాదు. ఓకే, దానియాలు 70 వారాలకు ముందు గాబ్రియేలు దానియేలును దర్శించుటకు 6 కారణాలు చెప్పబడుతున్నాయి. అందులో ఒక కారణం ఉంది. ఆ కారణం ఒకటి మాట్లాడతా, అన్నీ మాట్లాడను, నేను ఇదివరకే మాట్లాడేసిన వాటిని దానియాలు 70 వారాలలో. మీకు ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట ఉందా? అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం ఏంటి? అతి పరిశుద్ధ స్థలంలో ఎవరున్నారు ఇప్పుడు? ఎంతమంది తెలుసు అతి పరిశుద్ధ స్థలం మనమే అని? తెలుసా మీకు ఆ విషయం? అతి పరిశుద్ధ స్థలం మనమే. ఇప్పుడు ఆయన మనలో నివసిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మనలో ఆసీనుడై ఉన్నాడు. కృపాసనం పైన ఆ 2 కేరుబుల మధ్యలో ఉన్న ఆ స్థలమే కృపాసనమై ఉన్నది. అది వింటున్నారా? మందసము 2 భాగాలు, పైందో కృపాసనం అంటారు, కిందదో మందసం అంటారు. హల్లెలూయా. కింద మందసములో ఏముంటుంది? వాక్యం. దేవుడు తన చేతి వేలుతో రాసిన 2 రాతి పలకలు, జ్ఞాపకార్థముగా మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథము, మరియు ఆరోని యొక్క చేతి కర్ర తిరిగి చిగురించబడము, ఇంకొకటి బంగారు పాత్రలో మన్నా. ఇవేనా మందసంలో ఉన్నాయి? ఈ 4 ఉంటే అక్కడ మందసంలా. దానిపైన ఏమున్నదంటే సింహాసనం, కృపాసనం, 2 కేరుబుల మధ్యలో కృపాసనం. ఆ కృపాసనములోనే రక్తము. ఎందుకంటే ఆ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఆ రక్తాన్ని ఎక్కడ ప్రోక్షించాలా? ఆ కృపాసనం పైన. సో ఇప్పుడు రక్తం ఎక్కడ ఉందంటే కృపాసనం పైన. ఇప్పుడు కృపాసనం ఎక్కడ ఉందంటే వధువులో ఉన్నది. మందసము వధువులోనే ఉన్నది, కృపాసనము వధువులోనే ఉన్నది, అతి పరిశుద్ధ స్థలము ఇప్పుడు వధువు అయి ఉన్నది. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలమే పరిశుద్ధ ఆలయమై ఉన్నది. ఆది పరిశుద్ధ స్థలమే పరిశుద్ధ ఆలయమై ఉన్నది. పరిశుద్ధ ఆలయమే నూతన యెరూషలేము పట్టణమై ఉన్నది. తన భర్త కొరకు అలంకరింపబడిన నూతన యెరూషలేము అనే పట్టణమై ఉన్నది. డు యు అండర్స్టాండ్? మీకు అర్థమవుతున్నదా? సో ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించడం అంటే ఏంటిది? ఇప్పుడు మనల్ని అభిషేకించడం. మనం ఎవరము? యూదులం కాదుగా, స్వాభావికమైన యూదులం కాదుగా, శారీరకమైన యూదులం కాదుగా, కానీ అంటుకట్టబడ్డాం. ఎక్కడ అంటుకట్టబడ్డాం? శిలువ దగ్గర. అర్థమైందా నేను చెప్పింది? శిలువ దగ్గర మనం తిరిగి అంటుకట్టబడ్డాం ఈ రోజున. దానియేలు 70 వారాలలో నువ్వు చూడాల్సింది ఏంటిది అంటే, ఆ ప్రణాళిక నీకు అర్థమైతే అది కేవలం ఇజ్రాయేలులకే కాదు, అది నీకు కూడా. అందులో నీ భాగం ఉంది. ఆమేన్. మీకు అర్థమైందని చెప్పింది. సరే, మీకు ఇంకా అర్థమైనట్టు చెప్తా. 69 వారాలకు మందిరము కట్టబడుతుంది, మెస్సయ్య వస్తాడు. రైట్? ఎన్ని వారాలకు? దానియేలు గ్రంథంలో 1 వారము 7 రోజులు. అక్కడ 1 రోజు 1 సంవత్సరంతో సమానం. 1 రోజు 1 సంవత్సరంతో సమానం. 69 వారాలంటే మీరు గమనించాల్సింది 1 వారానికి 7 రోజులు. అర్థమవుతుందా? అక్కడ దానియేలు యొక్క లెక్క ప్రకారం 1 సంవత్సరము, 1 రోజుకు 1 సంవత్సరం. సో ఇప్పుడు 69 వారాలలో మందిరము కట్టబడాలా, యెరూషలేము పట్టణము కట్టబడాలా, మరియు బాగా వినండి, మెస్సయ్య రావాలి. ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి.
అందుకే ప్రవక్త అంటాడు, మందిరము కట్టబడే ఆజ్ఞ ఎక్కడ మొదలైందంటే నెహెమ్యా కాలంలో మొదలైంది. అక్కడ నుండి లెక్క మొదలు పెట్టాడు ఆయన దానియేలు 70 వరాలను. అర్థమైందా? 3 సార్లు రాజులు ఆజ్ఞ ఇచ్చారు, కానీ అందులో ఒక ఆజ్ఞనే ప్రవక్త తీసుకున్నాడు. అక్కడ నుండి లెక్క పెట్టుకుంటూ వచ్చాడు ఆయన దానియేలు 70 వరాలను. ఇప్పుడు దానియేలుకి దేవుడు ఏం చూపిస్తున్నాడంటే 70 వారాలు ఆల్రెడీ ప్రారంభమైనవి. ఈయన కాలంలోనే ప్రారంభమైనవిగా. నెహెమ్యా కాలంలో, నెహెమ్యా గ్రంథములో అక్కడ ఇవ్వబడిన అప్పుడున్న ఆ మాదీయుల పారసకులకు రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రారంభమైంది. మెస్సయ్య రావడానికి 69 వారాలు పడుతుంది. అంటే క్రీస్తు రావడానికి, అభిషక్తుడు రావడానికి సరిగ్గా 69 వారాలకు అభిషక్తుడు వచ్చాడు, మెస్సయ్య వచ్చాడు. ఆమేనంటారా? వచ్చి ఏం చేశాడు ఆయన 70వ వారంలోని మొదటి 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. ఆమేన్. 3.5 సంవత్సరాల సేవ తర్వాత నైవేద్యమును బలి కొట్టివేయబడుతుంది. మెస్సయ్య కొట్టివేయబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన వచ్చేసరికి 69 వారాలు అయింది. అంటే ఆయన 69వ వారములకు రావాలి. ఆయన వచ్చాడు. తర్వాత 70వ వారంలో మొదటి అర్ధవారం, అంటే మొదటి 3.5 రోజులు, 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేయాలా, చేశాడు ఆయన. తర్వాత మధ్యలో మెస్సయ్య కొట్టివేయబడాలా, కొట్టివేయబడ్డాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మెస్సయ్య కొట్టివేయబడ్డాడు. కానీ మిగతా అర్ధవారం ఇంకా మిగిలిపోయి ఉన్నది వాళ్ళకు. ఈ గ్యాప్లో అంటే 69.5 వారాలు ఏదైతే జరిగిందో మొదటి రాకడలో, మొదటి రాకడ పూర్తి అయ్యేసరికి 69.5 వారాలు అయిపోయింది. ఇంకొక అర్ధవారం మిగిలిపోయింది. ఇప్పుడు ఆ అర్ధవారానికి 69.5 వారాల మధ్యలో దేవుడు ఎవరిని తీసుకొచ్చి పెట్టాడంటే అన్యజనులైన మనల్ని ఆ గ్యాప్లో ఇరికించి పెట్టాడు. ఈ 2000 సంవత్సరాన్ని, ఈ 7 సంఘ కాలాన్ని. ఆమేనంటారా? ఎఫెసీ, స్ముర్నా, పెర్గమా, థియోతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా, ఈ 7 సంఘ కాలాన్ని ఆ గ్యాప్లో ఇరికించి పెట్టాడు ఆయన. 70 వారాల తర్వాత పెట్టొచ్చుగా. మీకు అర్థమైందని చెప్పింది. అర్ధవారము వదిలిపెట్టడం ఎందుకు, దాన్ని కూడా పూర్తి చేసినాక పెట్టొచ్చుగా దేవుడు మనల్ని. అదే మర్మం పౌలు రాసింది. అదే మర్మం పౌలు అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాసింది. మనం ఇప్పుడు అందులో అంటుకట్టబడ్డాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మనం ఇప్పుడు ఆ దానియేలు 70 వారాల్లో వచ్చినాం. మనం ఇప్పుడు హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. అతి పరిశుద్ధ స్థలం అభిషేకించబడాలా. 1000 పరిపాలనలో అతి పరిశుద్ధ స్థలం ఏదో కాదు, ఆ దేవుని మందిరం. ఆ మందిరం ఏదో కాదు, నూతన యెరూషలేము. తన భర్త కొరకు అలంకరించబడిన నూతన యెరూషలేమే ఆ అతి పరిశుద్ధ స్థలం. చదవండి, ప్రవక్త చెప్పాడు అది. ఇప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలం ఎవరో కాదు, మనమై ఉన్నాం ఇక్కడ. దేవుడు ఇప్పుడు ఎక్కడో సింహాసనం దాల్చుకోలేదు, మన దగ్గర. మొన్న మధ్యలో నేను పోయిన జనవరి అనుకుంటా పాస్టర్ నహూమ్ గారి దగ్గర చెప్పాను ఓ మెసేజ్. అది యూట్యూబ్లో ఉంది, వినండి. అదేంటిదంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 14వ వచనంలో లవోదికీయ మొదలవుతుంది. లవోదికీయ గురించిన ప్రవచనం, లవోదికీయ సంకాలం ప్రారంభమవుతుంది. 14 నుండి 22 వచనాలు లవోదికీయ సంకాలం గురించిన వర్తమానం. ఆ వర్తమానంలో దేవుడు ఏమని చెప్పాడంటే, నేను జయించి నా తండ్రితో పాటు నా తండ్రి సింహాసనం పైన కూర్చున్న ప్రకారము జయించు వాణిని నాతో పాటు నా సింహాసనం పైన కూర్చుండనిచ్చేదను. 7 సంఘ కాలాలలో ఆయన తండ్రి సింహాసనం పైన కూర్చున్నాడు. ప్రకటన 5లో ఆయన తండ్రి సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు. ప్రకటన 4లో ఆయన తండ్రి సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. కానీ ఇప్పుడు 7వ సంకాలంలో ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా?
నా తండ్రి సింహాసనము నుండి నేను బయటికి వచ్చి నా సింహాసనము, అదే దావీదు కుమారుని సింహాసనము, రాజు ఒక సింహాసనము. తెలుసు కదా మీకు, ఫస్ట్ రాకడ, మొదటి రాకడ మనిషి కుమారుడు, పక్షిరాజు పరిచర్య, ఆమేన్. తర్వాత 7 సంఘకాలాలు దేవుని కుమారుడు, అదే మధ్యవర్తిత్వము, పరిచర్య, మధ్యవర్తిత్వము, విజ్ఞాపన, 7 సంఘకాలాలు, హల్లెలూయా. ఆ ప్రధాన యాజకత్వము. తరువాత ఇప్పుడు దావీదు కుమారుడు, ఏంటది? రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, తన సింహాసనం పైన తన భార్యతో కూర్చొని పరిపాలించడం అయి ఉన్నది. అది ఎప్పుడు జరుగుతుందని చెప్పాడు ఆయన? లవదిక సంకాలంలో. వాగ్దానం ఎక్కడిచ్చాడు ఆయన? లవదిక సంకాలంలో. సో అందుకే ప్రకటన 5లో ఆయన తండ్రి సింహాసనాన్ని దాటి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన ఆ మధ్యవర్తిత్వపు బాక్స్ను వదిలిపెట్టి బయటకు వచ్చాడు. ఆయన ఆ మధ్యవర్తిత్వ బాక్స్ను వదిలిపెట్టి ఆయన బయటకు వచ్చి, హల్లెలూయా. ఆ మెసేజ్లో చాలా క్లియర్గా చెప్పాను, మీరు వినండి దాన్ని. బయటకు వచ్చి ఇప్పుడు ఆయన దావీదు సింహాసనం మీద కూర్చోబోయే ముందు, 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన దావీదు సింహాసనం పైన దావీదు కుమారుడిగా ఆయన మొత్తం ప్రపంచాన్ని పరిపాలించే ముందు, మనుష్య కుమారుడిగా ప్రకటన 10లో మరలా అన్య జనుల కోసం దిగొస్తా ఉన్నాడు. మీకు అర్థమైందా? ఆయన ఇప్పుడు ప్రకటన 5లో సింహాసనాన్ని విడిచిపెట్టేశాడు, తండ్రి సింహాసనాన్ని. తన సింహాసనానికి వెళ్ళాలి ఇప్పుడు ఆయన. కానీ వెళ్ళే ముందు ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు, ఆ గ్రంథం యొక్క ముద్రలను పగలగొట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ముద్రలో ఉన్న మర్మాన్ని బయలుపరిచాడు. దాన్ని బయలుపరచడానికి ఆయన ఏం చేయడం మొదలుపెట్టాడు? ఆయన ప్రకటన 10లో ఆయన మనిషి కుమారుడుగా దిగొస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన. అంటే దేవుని కుమారుడికి దావీదు కుమారుడికి మధ్యలో మళ్ళీ మనిషి కుమారుడి పరిచర్య. దేవుని కుమారుడికి దావీదు కుమారుడికి మధ్యలో మళ్ళీ మనిషి కుమారుని పరిచర్య. డు యు అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా? మళ్ళీ పక్షిరాజు పరిచర్య. ఆమేన్. వింటున్నారా అందరూ? వధింపబడిన గొర్రెపిల్లకు సింహానికి మధ్యలో మళ్ళీ పక్షిరాజు. ఎందుకంటే 7 సంఘాలలో ఆయన వధింపబడిన గొర్రెపిల్ల, రక్తము కార్చుచున్న గొర్రెపిల్ల, వాక్యం రక్తం కారుస్తా ఉన్నది అక్కడ 7 సంఘకాలాల్లో. ఆమేన్. విజ్ఞాపన చేస్తా ఉన్నది. దావీదు కుమారుడిగా దావీదు సింహాసనమైన సింహముగా ఉండి ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. సో వధింపబడిన గొర్రెపిల్ల మరియు అటు సింహానికి మధ్యలో మళ్ళీ పక్షిరాజు, మనిషి కుమారుని పరిచర్య. నెక్స్ట్, ఇప్పుడు ఆయన తన సింహాసనంలోకి వెళ్ళే ముందు తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి ఆ గ్రంథమును తీసుకొని, రైట్, దేవుని కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలను పగలగొట్టి దాని మర్మములు బయలుపరచుటకు ప్రకటన 10లో ఆయన చేతిలో ఆ చిన్న పుస్తకాన్ని, విప్పబడిన చిన్న పుస్తకాన్ని పట్టుకొని ఒక పాదము సముద్రము మీద, ఒక పాదము భూమి మీద, 2 క్రూర ముఖాలు. ప్రకటన 13లోని 2 క్రూర ముఖాలు, సముద్రంలో నుండి వస్తున్న క్రూర ముఖము, భూమిలో నుండి వస్తున్న క్రూర ముఖము. అదే ఒకటి యెజబేలు, ఇంకోటి ఆహాబు. ప్రైజ్ ది లార్డ్. ఒకటి యెజబేలు, ఇంకోటి ఆహాబు. అదే ఒకటి రోమన్ క్యాథలిక్, హల్లెలూయా. ఇంకొకటి అమెరికా. ఒకటి పోపు రోము, ఇంకోటి అమెరికా. ఈ రెండింటిని అణిచివేసుకుంటూ ఆయన దిగొస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన దిగొస్తూ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన దిగి వచ్చి తన వధువులో సింహాసనాసుడయ్యాడు. ఇక్కడ మీకు అర్థం కావాలి, ఇది మీకు అర్థం కావాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన భౌతికంగా ఏదైతే చేయబోతున్నాడో దాని ముందు ఆయన ఆత్మీయంగా ఇక్కడ వధువులో చేయాలి. సరే, రక్షణ మీకు ముందు అర్థమైతే చెప్తా. ప్రవక్త ఏమన్నాడు?
నమ్మి బాప్తిజమం పొందినప్పుడు రక్షించబడు అని మార్క్స్ వార్త 16:16 ఉంది. కానీ నువ్వు నమ్మడం అంటే అర్థం ఏంటి? ముందు అంతరంగంలో నీకు జరగాల. యేసుక్రీస్తు రక్తము నీ అంతరంగాన్ని, నీ మనస్సాక్షిని కడగాల. దానికి సాదృశ్యమైనదే అక్కడ నోవాహు దినాలలో ఓడ దగ్గర జరిగిందని పేతురు రాశాడు. మనస్సాక్షి శుద్ధీకరించబడుట. ఇప్పుడు అంతరంగంలో జరిగిన ఆ కార్యాన్ని నువ్వు ఇప్పుడు బహిరంగంగా చూపించడమే, భౌతికంగా బహిరంగంగా చూపించడమే నీళ్ళల్లో బాప్సం తీసుకోవడం. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. ఓకేనా? ఒక వ్యక్తికి అంతరంగంలో జరగల, కానీ వెళ్ళి నీళ్ళలో బాప్సం పొందుకున్నాడు. చెల్లుతుందా? చెల్లుతుందా? వినబడతలేదు. ప్రవక్త అన్నాడు, వాడు పొడిపాపిగా నీళ్ళలోకి పోయి తడిపాపిగా బయటకు వచ్చాడే తప్ప వాడికి పాపక్షమాపణ మాత్రము జరగలేదు. పాపక్షమాపణ వాడికి జరగాలంటే ముందు అంతరంగంలో జరగాలి. అది యేసుక్రీస్తు రక్తం వాని మనస్సాక్షిని శుద్ధీకరించాలా. వాని మనస్సాక్షిని శుద్ధీకరించినప్పుడు, హల్లెలూయా, వాని హృదయాన్ని శుద్ధీకరించినప్పుడు, అంతరంగంలో ఆ పాపములని క్షమించబడినప్పుడు, అప్పుడు ఆ వ్యక్తి నీళ్ళలోకి వెళ్ళి అంతరంగంలో జరిగిన దానిని బాహ్యంగా చూపించాలా దాన్ని. అదే కానీ ఈడి బాప్తిజమం. నెక్స్ట్ ప్రభురాత్రి భోజనం. మీ ఇంట్లో కూడా రోజు రొట్టెలు తయారు చేసుకుంటారు, ఇక్కడ కూడా రొట్టిస్తారు. షాపుకు వెళ్తే గ్రేప్ జ్యూసు, ఇక్కడనో వైను. అది కాదుగా. ముందు నీకు అంతరంగంలో జరగాల, ముందు నీకు ఆత్మీయంగా జరగాల. ఆ రొట్టె యేసుక్రీస్తు శరీరం, ఆ శరీరమే వాక్యం. నేనే జీవాహారమై ఉన్నాను, పరలోకము నుండి వచ్చిన జీవాహారమును నేనే అన్నాడా లేదా? ఆకలి కొనవారా నా యొద్దకు రండి పిలిచాడా లేదా ఆయన? ఏంటిది అది? వాక్యం. అందుకేమన్నాడు మత్తయి సువార్త 4:4 ఏమని చెప్పాడు ఆయన? మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. సో నువ్వు వాక్యాన్ని పూజించడమే యేసుక్రీస్తుని పూజించడం, ఆయన శరీరాన్ని పూజించడం. ఇప్పుడు దానికి ఛాయగా నీడగా ఉన్నది ఈ రొట్టె. నువ్వు వాక్యాన్ని పూజించకుండా రొట్టెని తిన్నావు అనుకో, నువ్వు ఇంట్లో చేసుకున్న రొట్టెకు ఇక్కడ పాస్టర్కి ఇచ్చిన రొట్టెకు తేడా ఏం లేదు. నెక్స్ట్ ద్రాక్షరసము, జీవము, జీవజలము, అది కూడా వాక్యమే. దప్పికొని వర్లారా నా యొద్దకు రండి అన్నాడా లేదా? నేను ఇచ్చి ఉచితమైన జీవజలంలో త్రాగి తృప్తి పొందాలని పిలిచాడా లేదా ఆయన? హల్లెలూయా. ఇప్పుడు జీవజలం ఏంటి? దేవుడు వాక్యము. అంటే నువ్వు రోజు ఆత్మీయంగా దేవుడు వాక్యాన్ని భుజిస్తూ, దేవుడు వాక్యం అనే జీవాహారాన్ని, యేసుక్రీస్తు శరీరాన్ని భుజిస్తూ, దేవుని వాక్యం అనే జీవజలాన్ని, ద్రాక్షరసాన్ని అనగా ఆ యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు త్రాగుతూ ఉంటే, ఆమేన్, అప్పుడు నువ్వు భౌతికంగా ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి అర్హుడవై ఉన్నావు. దానికి అర్థం ఉన్నది. అర్థమైందా? అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. సో వితౌట్ స్పిరిచువల్ దెర్ ఇస్ నో ఫిజికల్. ఆత్మ సంబంధమైనది లేకుండా శరీర సంబంధమైనది, భౌతిక సంబంధమైనది లేదు. అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. మీకు అర్థమైందా? సేమ్ వేయన్ల పరిపాలన కూడా భౌతిక సంబంధమైనది జరగాలంటే ముందు అది ఆత్మ సంబంధంగా ఇక్కడ జరగాల. యు క్యాచ్ ఇట్? మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. అది ముందు నీలో ఆత్మ సంబంధంగా జరిగితేనే అప్పుడు నువ్వు భౌతిక సంబంధమైన దాంట్లోకి వెళ్తావు నువ్వు. అందుకే ఆయన తన సింహాసనం పైన కూర్చుంటానన్నాడు.
అది దావీదు కుమారుని సింహాసనం. 3 పేర్లతో పిలువబడుతున్నాడు. మనిషి కుమారుడు పక్షిరాజు, అవునా? దేవుని కుమారుడు వధించబడిన గొర్రెపిల్ల. దావీదు కుమారుడు సింహము, రైట్, అవునా? పక్షిరాజు, వధించబడిన గొర్రెపిల్ల, మరియు సింహము. 3 పరిచర్యలు, రైట్? అర్థమైందని చెప్పింది. కానీ ఆయన సింహముగా అక్కడికి వెళ్ళాలంటే, ఆయన తన సింహాసనం మీద కూర్చొని ఆయన చేయాలంటే ముందు ఇక్కడ ఆ రాజ్య సంబంధులలో వీళ్ళే రాజ్యం, వీళ్ళే రాజ్య సంబంధులు. మత్తయి సువార్తలో యేసు ప్రభుని అడిగారు, దేవుని రాజ్యం ఎక్కడున్నది అని శాస్త్రులు పరిసయ్యులు. అప్పుడు యేసు అన్నాడు, దేవుని రాజ్యం ఇక్కడ ఉన్నది, అక్కడ ఉన్నదని చెప్పవలదు, కానీ అది మీలోనే ఇప్పుడు ఉన్నది. అది ఆమేనంటారా? ఇప్పుడు దేవుని రాజ్యం ఎక్కడ ఉన్నది? ఇప్పుడు మనలో ఉన్నది. అది ఆమేన్. అంటే ఇప్పుడు రాజ్యము మనమే, రాజ్య సంబంధులము మనమే, మందిరము మనమే, పట్టణము మనమే. రాజు వచ్చి ఇప్పుడు ఆ పరిశుద్ధ మందిరములోని, అతి పరిశుద్ధ స్థలములోని మన హృదయములో ఆసీనమై ఉన్నాడు ఆయన. ఇది ఎక్కడ జరుగుతుంది? ప్రకటన 5కి ప్రకటన 21కి మధ్యలో ప్రకటన 10లో జరుగుతుంది. ప్రకటన 5 తండ్రి సింహాసనం, తండ్రి సింహాసనం నుండి బయటకు వస్తున్నాడు. ప్రకటన 21 దావీదు సింహాసనం, దావీదు కుమారుని సింహాసనం, 1000 ఏళ్ల పరిపాలన, క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలా. ఓకే, ఆయన దావీదు కుమారుడిగా సింహముగా పరిపాలించబోతున్నాడు. కానీ ప్రకటన 10లో ఏం జరుగుతూ ఉన్నది? వధువే ఆయన సింహాసనంగా మారుతా ఉన్నది, వధువే ఆయన రాజ్యమై ఉన్నది, వధువే ఆయన మందిరమై ఉన్నది, వధువే ఆయన అతి పరిశుద్ధ స్థలమై ఉన్నది. ఆ రాజ్య సంబంధికులు కూడా వధువై ఉన్నారు. ఈరోజు ఎత్తబడుట అయిపోయిన వాళ్ళు ఎక్కడ తప్పిపోయారంటే ఇక్కడ. ఇప్పుడు ఇది జరుగుతుంది కదా, ఇదే ఆఖరి అంటారు. మీకు అర్థమైందని అన్నది? ఇదే ఆఖరిది అంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు అక్కడ ఆగిపోయారు. వాళ్ళు అడ్వాన్స్లో లేరు, బ్యాక్లో ఉన్నారు. మనమే ఇప్పుడు అడ్వాన్స్లోకి వెళ్తాం, వాళ్ళు వెనకాల ఉన్నారు. మనమే ముందుకెళ్తాం. ఇప్పుడు వాళ్ళు అక్కడే ఆగిపోయి ఇదే 1000 ఏళ్ల పరిపాలన, రాజ్యము నువ్వే, ఇప్పుడు క్రీస్తు ఇప్పుడు నీలో నివసిస్తున్నాడు. దట్స్ రైట్, అందులో ఏమాత్రం తేడా లేదు. ఎందుకంటే అది ప్రవక్త చెప్పాడు, ఎందుకంటే అది బైబిల్లో ఉన్న ప్రవచనం, అది బైబిల్లో ఉన్న ఆ యొక్క ప్రణాళిక అది. కానీ అందులోనే ప్రవక్త ఇంకేం చెప్పాడు, దాన్ని మాత్రం ఒప్పుకోరు. అర్థమైందా? అంటే వాళ్ళు ఏమయ్యారంటే ఎక్కడి దాకా రావాలనో అక్కడి దాకా రాకుండా వాళ్ళు అక్కడే ఆగిపోయి ఇక ఇదే ఫైనల్ అని కూర్చున్నారు ఇక. కానీ ప్రవక్త, ఇది కూడా చెప్పిన ప్రవక్త, వాళ్ళు చెప్పేదంతా ప్రవక్త చెప్పిందే, అది చెప్పిన ప్రవక్త ఇది కూడా చెప్పాడు. మరి దీన్ని ఎందుకు అంగీకరించావు నువ్వు అంటే వాళ్ళ దగ్గర మాట లేదు. ఇప్పుడు నువ్వు క్రీస్తు యేసుతో పాటు పరలోక స్థలంలో కూర్చొని ఉన్నావు. ఇప్పుడున్నావు. తెలుసా మీకు ఆ విషయం? క్రీస్తు యేసుతో పాటు పరలోక స్థలంలో ఎక్కడో కూర్చోలేదు, నీలోనే ఉన్నావు. ప్రవక్త అంటాడు, దేవుడి సింహాసనం యేసుక్రీస్తులోనే ఉన్నది. దేవుడు ఎక్కడో లేడు, యేసుక్రీస్తులో ఉన్నాడు. తండ్రి ఎక్కడో లేడు, యేసుక్రీస్తులోనే ఉన్నాడు. ఆయన ఎవరికో ప్రార్థన చేస్తలేడు, ఆయనలో ఉన్న తండ్రికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందని చెప్పింది. సేమ్ థింగ్ ఇప్పుడు నువ్వు కూడా అంతే, నీలోనే ఉన్నాడు ఇప్పుడు ఆయన. అందుకే యోహాను అంటాడు, లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం క్లారిటీ ఇస్తాను, ఇంకా క్లారిటీ. ఇదివరకు చెప్పాను కానీ ఇంకా క్లారిటీ ఇస్తాను. నా మొదటి రాకడ, రెండవ రాకడ, రెండింటిని దిద్దాం. మొదటి రాకడలో యేసుక్రీస్తు వచ్చాడు, వాక్యము శరీరమైంది. అప్పుడున్న మతము, రాజకీయము, దయ్యపాత్మలు 3 ఏకమై యేసును సిలువేసినాయి, వాక్యాన్ని సిలువేసినాయి. ఓకే,
మతము యూదా మతము, రాజకీయము అన్య రోము. ఓకేనా? రాజకీయము అన్య రోము, చక్రవర్తుల రోము. మీకు అర్థం కావాలంటే అది పోపు రోము కాదు, చక్రవర్తుల రోము. నెక్స్ట్ దయ్యపాత్మలంటేనో అదిగో యూదా. ఎక్కడి నుండి వచ్చిన వాడు? వీళ్ళ ముగ్గురు ఏకమయ్యారు. రైట్? ఈ 3 శక్తులు ఏకమైనవి. ఒకటి మతపు శక్తి, రెండోది రాజకీయపు శక్తి, మూడోది దయ్యపు శక్తి. ఈ 3 శక్తులు ఏకమయ్యి యేసును అనగా వాక్యాన్ని, శరీరమై ఉన్న వాక్యాన్ని సిలువేశారు. సిలువేసి సమాధిలో పెట్టారు. ఆ సమాధిలో నుండి వాక్యం పునరుద్ధానమై లేవకుండా అన్య రోమ్ యొక్క ముద్రను వేశారు. కానీ ఆయన 3వ దినమున, ఆదివారమున అనగా 8వ రోజున, వారం నుండి మొదటి లెక్క పెడితే 8వ రోజు, ఇంకా లెక్క పెడితే వారంలో మొదటి రోజున 8th డే, అది 8వ దినం. అది అంటే వారంలో మొదటి రోజు. అది హల్లెలూయా. ఆదివారం తెల్లవారుజామున ఆ ముద్రను పగలగొట్టుకుంటా అది సూర్యోదయం జరిగింది. అక్కడ వాక్యం పునరుద్ధానమై లేచాడు. వాక్యం పునరుద్ధానమై లేచాడు. అదేనా మొదట అక్కడ. ఇప్పుడు వాక్యం పునరుద్ధానమై లేచిన తర్వాత ఏ మాత్రము కూడా సంబంధము లేని, ఏ మాత్రము కూడా సంబంధము, దేనికి? పరిచర్యకు, యాజకత్వానికి సంబంధము లేని వారిని మెల్కీసెదెకు క్రమము చొప్పున, మెల్కీసెదెకు యొక్క యాజకత్వపు క్రమము చొప్పున వారిని యాజకత్వంలోకి తీసుకొచ్చాడు. తీసుకురావడమే కాదు, అన్యజనులను కూడా అంటుకట్టాడు. సువార్త అక్కడేగా మొదలైంది. ఫస్ట్ యూదులకు, సమరేలకు, ఆ తర్వాత అన్యజనులకు. అన్యజనులు ఇప్పుడు అంటుకట్టబడ్డారా వాళ్ళతో కూడా? ఎఫెసీ సంఘకాలంలో 2 గుంపులు ఉన్నాయి, 3 గుంపులు ఉన్నాయి. ఒకటి యూదులు ఉన్నారు, సమరయులు ఉన్నారు, మరియు అన్యజనులు. సమరయులు కూడా అన్యుల కిందికే వస్తారు. తెలుసుగా మీ అందరికీ? 2 జాతులు, ఒకటి యూదులు, ఇంకోటి అన్యులు. సో ఇప్పుడు యూదులతో అంటుకట్టబడ్డారు. ఆ మర్మానే పౌలు రాస్తున్నాడు. ఇప్పుడు మెల్కీసెదెకు యాజకత్వం చొప్పున సేవకులయ్యారు. 5 రకాల పరిచర్యలు. సేవ నడుస్తూ ఉంది, ముందుకెళ్తూ ఉన్నది. ఓకే. కానీ 3వ సంఘకాలం, పెరగమ సంఘకాలంలో క్రీస్తు శకం 320 సంవత్సరమున నైసియా సభ దగ్గర మళ్ళీ మొట్టమొదటి సంస్థాగత సంఘముగా మారిన రోమన్ క్యాథలిక్ సంఘం మొట్టమొదటిగా ప్రపంచంలో సంస్థాగతంగా మారింది, డినామినేషన్గా మారింది ఏదంటే రోమన్ క్యాథలిక్ సంఘం. ఏం చేసిందంటే మెల్కీసెదెకు యాజకత్వంలో కొత్త నిబంధన మందిరములో నడిపించబడుతున్న సంఘాన్ని మళ్ళీ తిరిగి ఆచారాలు, సాంప్రదాయాలు, ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా ఆచారాలు, సాంప్రదాయాలు అనగా మళ్ళీ తిరిగి వాళ్ళను ధర్మశాస్త్రం వైపు తిప్పారు. కృపచేత నడిపించబడుతున్న సంఘము క్రియల దగ్గరకు తీసుకొచ్చారు. క్రియలు డబ్బులు. నువ్వు డబ్బు చెల్లిస్తేనే నీకు క్షమాపణ, నీకు డబ్బు చెల్లిస్తేనే ఇది. క్రియలు అర్థమవుతుందా? అప్పటి వరకు కృపచేత నడిపించబడిన సంఘం అది. కానీ కృపకు బదులుగా ఇప్పుడు వాళ్ళు చట్టాన్ని, ధర్మశాస్త్రాన్ని మళ్ళీ ఎన్నుకున్నారు. అప్పటి నుండి ఇక 3వ సంఘకాలం నుండి, నైసియా సభ దగ్గర నుండి మళ్ళీ ఆచారాలు, సాంప్రదాయాలు, మళ్ళీ ధర్మశాస్త్రం అవలంబించడం మొదలుపెట్టింది సంఘం. అంటే సంఘం ఇప్పుడు ఏమైందంటే మరలా తిరిగి పాత చట్టానికి వెళ్ళిపోయింది. అర్థమైందా? మరలా తిరిగి బిషప్ల చేతికి, ఆర్క్ బిషప్ల చేతికి, కార్డినల్ల చేతికి, పోపు చేతికి వెళ్ళిపోయింది. ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పుడు తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా ఇప్పుడు లవదిక సంఘ కాలంలో తిరిగి వాక్యం మరలా వచ్చింది. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పాలా?
కానీ ఆ వాక్యాన్ని మళ్ళీ మతము, రాజకీయము, దైవపాత్మలు మూడు ఏకమై మరొకసారి సిలువ వేశారు. దీన్ని పాత నిబంధనలో నువ్వు ఛాయలలో చూడొచ్చు. చెప్పలా? మోషే రెండవసారి బండను కొట్టాడు. దేవుడు ఎందుకు అనుమతించాడు అనుకుంటున్నావు రెండవసారి బండను కొట్టడానికి? మొదటిసారి కొట్టడం క్రీస్తు, అది మొదటి రాకడ. రెండవసారి కూడా కొట్టడం ఏంటో తెలుసా? అది రెండవ రాకడ. అర్థమైందా? అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. పౌలు గారు రాస్తున్నాడు ప్రవచనాలు. ఆయన మరలా రక్షణ కొరకు కనిపెడుతున్న వారి కొరకు ఆయన మరలా రెండవసారి పాపము లేకుండా ప్రత్యక్షము కావాలను. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాశాడా లేదా? అలా ఇంకో దగ్గర అంటున్నాడు, మరలా మనిషి కుమారుని, మరలా దేవుని కుమారుని సిలువ వేయుట, రెండవసారి సిలువ వేయుట రాస్తున్నాడా పత్రికలా? ఏంటిది అది? ఆయనలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ మన కాలంలో జరిగే దాని గురించి ప్రవచిస్తున్నాడు. సో అందుకే ఇప్పుడు మళ్ళీ మతపు శక్తి, రాజకీయ శక్తి, దయ్యపు శక్తి, మూడు గుర్రములు, తెలుపు, నలుపు, ఎరుపు, ఈ మూడు గుర్రములు ఏకమై పాండురవర్ణం గుర్రముగా ఉండి మళ్ళీ వాక్యాన్ని సిలువేసి హల్లెలూయా మరలా సమాధి చేస్తే 1963లో ఆ వాక్యము హల్లెలూయా ఆ సంఘ శాఖ అనే సమాధిలో నుండి ఆ పోప్ రోమ్ అనే ముద్రను పగలగొట్టుకుంటా ఆ వాక్యము స్వతంత్రతను పొందుకుంటూ, ఆ వాక్యం పునరుద్ధానం పొందుకుంటూ మళ్ళీ పునరుద్ధానుడే లేచాడు. అది సూర్యోదయం. డు యు అండర్స్టాండ్? మీకు అర్థమవుతున్నదా? ఇప్పుడు వాక్యం మళ్ళీ పునరుద్ధానమై లేచాక మొదటి రాకుల్లో ఎలాగైతే లేచాడో అలానే లేచాడు. ఇప్పుడు అక్కడ సంఘశాఖల సమాధుల నుండి బయటకు వచ్చాడు. ఆయన రోమ్ ముద్రను పగలగొట్టుకున్న బయటకు వచ్చాడు. అది అన్య రోమ్ అయితే ఈసారి ఇది పోపు రోమ్. దీన్ని పగలగొట్టుకుండా వచ్చాడు. అది చక్రవర్తుల రోమ్ అయితే ఇది పోపు రోమ్. ఇది పోపులో రోమ్. ఇది ఆయన పగలగొట్టుకున్న బయటకు వచ్చాడు. పునరుద్ధానుడే లేచాడు. ఆయన పునరుద్ధానుడే లేచిన తర్వాత హల్లెలూయా మళ్ళీ ఆయన ఆది అపోస్తల కాలములో ఎలాంటి యాజకత్వాన్ని తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆది అపోస్తల యాజకత్వము అది ఏ యాజకత్వం? అది మెల్కీసెదెకు క్రమములోని యాజకత్వం. అది మళ్ళీ మెల్కీసెదెకు క్రమములోని యాజకత్వాన్ని ఈసారి నిజ మందిరాన్ని, మందిరం అంటే గోడలు కాదు. ధర్మశాస్త్రం ఏంటి? మందిరం అంటే గోడలు. అక్కడికి వెళ్ళేటప్పుడు పరిశుభ్రంగా ఉండాలా. అదేనా సంఘకాలంలో కూడా అంత నేర్పించింది. నువ్వు ఏ రోజు ఎట్లున్నా కానీ ఆదివారం మాత్రం బాగుండరా, ఆ రోజు సిగరెట్ తాగొద్దు, ఆ రోజు గుట్కాలు తినొద్దు, ఆ రోజు నువ్వు వేరే ఏ పనులు చేయకూడదు, ఎందుకంటే మందిరం పోతున్నావు. నీకు అర్థమవుతుందా? ఆచారాలు, సాంప్రదాయాలు సేమ్ ధర్మశాస్త్రంలో కూడా. శరీర శుద్ధీకరణలు అదంతా జరిగింది. కానీ మొదటి రాకడ జరిగాక మారిపోయింది. మనమే దేవుడి మందిరం అని పౌలు చెప్పడం మొదలుపెట్టాడు. దానికి రాజులైన యాజక సమం ఎవరో కాదు, మనమే అని చెప్పడం మొదలుపెట్టాడు అపోస్తలుడైన పేతురు గారు. తిరిగి మరలా అదే పునాది, తిరిగి మరలా అదే బోధ, అదే సహవాసము, అదే రొట్టె విరుచుట. గ్లోరీ. తిరిగి మళ్ళీ ఇప్పుడు రెండవ రాకలో వచ్చింది ఈ రోజున. అక్కడ ఎలాగైతే ఎఫెసులో వాళ్ళు క్రీస్తు యేసుతో పాటు పరలోక స్థలంలో కూర్చున్నారో, వారు క్రీస్తు యేసులో వారి స్థానమును గుర్తించారో, ఇప్పుడు కూడా మళ్ళీ ఎఫెసుకు వచ్చాం మనం. ఇప్పుడు మళ్ళీ 8వ దినంకి వచ్చాం. హల్లెలూయా. మీకు తెలుసా మనం 7వ దినంలో లేమని? నీకు తెలుసా మనం ఇప్పుడు లవదిక సంకాలంలో లేమని? లవదిక సంకాలం నుండి మనం బయటకు వచ్చాం. ప్రపంచము సంఘ శాఖలు లవదిక సంకాలంలో ఉన్నాయి. మనం బయటకు వచ్చి ఇప్పుడు వధువు కాలంలో ఉన్నాం. ఏంటి వధువు కాలం? 8వ రోజు అనగా వారముల మొదటి రోజు అనగా మళ్ళీ ఎఫెసీ సంఘ కాలము అనగా ఆది అపోస్తల బోధ. అందుకే ఇప్పుడు మనం వీడికి కాదు ఇంపార్టెంట్, మనమే మందిరం.
ఆరాధన ఇప్పుడు మనలోనే జరుగుతుంది. బస్సులో ఉన్న ఆరాధన జరుగుతుంది, కారులో ఉన్న ఆరాధన జరుగుతుంది, ట్రైన్లో ఉన్న ఆరాధన జరుగుతుంది, పొలంలో ఉన్న ఆరాధన జరుగుతుంది, క్లాస్లో ఉన్న ఆరాధన జరుగుతుంది, వంటింట్లో ఉన్న ఆరాధన జరుగుతుంది, బట్టలు ఉతుకుతున్న ఆరాధన జరుగుతుంది. ఎందుకంటే మందిరము నువ్వే, ఆ మందిరములో ఆసీనుడైన వాడు నీలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఆయనను ఆరాధిస్తా ఉన్నావు. మందిరము నువ్వే, ఆరాధికుడు నువ్వే. అదే పౌలు గారు చెప్పింది, అదే పేతురు గారు చెప్పింది, అదే ఆది అపోస్తలులు బోధించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. తిరిగి అదే పునాది, ఆది అపోస్తలుల పునాది, ఎఫెసీ సంఘకాలము, యోషువ గ్రంథముతో సమాంతరము, యోర్దాను నది దాటుట. ప్రైజ్ ది లార్డ్. యోర్దాను నది దాటుట, నీ స్థానమును నువ్వు గుర్తించుట, వాక్యములో నీ స్థానం ఏంటో నువ్వు గుర్తించుట, నీ స్థానములో నువ్వు పెట్టబడుట, నీ స్థానంలో నువ్వు అభిషేకించబడుట, ఆ స్థానమును పొందుకోవడానికి పోరాడుట, శోధనలతో పోరాడుట, శ్రమలతో పోరాడుట. యోషువ గ్రంథములో అదే జరిగిందా? పాత నిబంధనలో యోషువ గ్రంథము, కొత్త నిబంధనలో ఎఫెసీ పత్రిక సమాంతరంగా ఉన్నదని ప్రవక్త చెప్పాడా లేదా? ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చినాం మనం? ఎఫెసీకి. మళ్ళీ ఎఫెసీకి వచ్చినాం, మళ్ళీ ఆది అపోస్తలుల బోధకు వచ్చేసినాం, మళ్ళీ మన స్థానమును మనం గుర్తిస్తున్నాం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అర్థమవుతుందా నేను చెప్పింది? సో ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మన కాలంలో ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే, 1000 ఏళ్ల పరిపాలనకు ముందు ఆ పరిపాలన నీలో జరగాలి. ఎందుకంటే ఆ పరిపాలనలో ఉండబోయేదే నువ్వు. అక్కడ రాజ్యము నువ్వే, ఆ రాజ్య సంబంధికులు కూడా నువ్వే. ఏది 1000 ఏళ్ల పరిపాలన నువ్వు ఉండబోయేది. దానికంటే ముందు ఆత్మీయంగా ఇక్కడ నీలో రాజ్యము నువ్వే, రాజ్య సంబంధికుడు నువ్వే. సింహాసనం పైన నీ సింహాసనం పైన ఆయన రాజుగా వచ్చి, భర్తగా వచ్చి నిన్ను పరిపాలిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన నీ రాజుగా, నీ భర్తగా నీలో ఉండి ఇప్పుడు నిన్ను పరిపాలిస్తా ఉన్నాడు ఆయన. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అది ఆ ప్రణాళిక ఎందులో దాగున్నదంటే దాని 70 వారాలలో. అందుకే అర్ధవారానికి 69 వారాలకు మధ్యలో మనల్ని పెట్టడానికి కారణం ఏంటిదంటే అదే. దానియేలు 70 వారాలలో ఉట్టి ఇశ్రాయేలులే లేరు, మనం కూడా ఉన్నాం, అంటుకట్టబడ్డాం. దేవుడు కావాలనే తన పిల్లలకు గుడ్డితనం కలిగజేశాడు. ఇశ్రాయేలులకు, భౌతిక ఇశ్రాయేలులకు దేవుడు కావాలనే కొమ్మలను నరికాడు. ఏయ్, చదవలేదా మీరు బైబిల్లా? కావాలనే నరికేశాడు. అవునా? మనల్ని, స్వాభావిక విరోధమైన మనల్ని తీసుకొచ్చి అందులో పెట్టాడు. అందులోకి వచ్చిన మనం ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, ఇంకొక 10 నిమిషాలు బోధిస్తా, వింటారా? ఇప్పుడు అందులోకి వచ్చినాం మనం. అందుకే ప్రవక్త అంటాడు, నూతన యెరూషలేమును నువ్వు చూస్తే, కొత్త యెరూషలేం, నూతన యెరూషలేం, తన భర్త కొరకు అలంకరింపబడిన యెరూషలేం, పరలోకం నుండి దిగొచ్చిన ఆ క్రీస్తు భార్య, అది ఎలా ఉందంటే పిరమిడ్ పట్టణం వలె. ఆ పైన రాళ్ళన్నీ కూడా 1,44,000 మంది. దాని పునాదులు, దాని గుమ్మములు కూడా యూదులే. అపోస్తలులు యూదులా కాదా? వినబడతలా? అన్యులా యూదులా? అపోస్తలులు యూదులు. దాని పునాదులైనా దాని గుమ్మములైన యూదులే. 12 గోత్రముల వారు యూదులే, 12 అపోస్తలులు యూదులే. ఆ పైన రాళ్ళు, ఆ పట్టణం యొక్క పైన రాళ్ళు ఎవరు? వాళ్ళు యూదులే. కానీ లోపట రాజు రాని ఉన్నారు. రాని ఎవరు? అన్యులు. 7 సంఘకాలను తీయబడిన వధువు, అన్య జనంలో తీయబడిన వధువు. మీకు అర్థమైందని చెప్పింది. సో లోపల అక్కడ ఎవరున్నారంటే రాజు రాని గది ఉన్నది అక్కడ. ఇక్కడ బయట వీళ్ళెవరు అంటే వీళ్ళే నపుంసకులు.
రాణికి కావలిగా ఉండేవాళ్ళు. ఆ 1,44,000 మంది రాణికి కావలిగా ఉండేవాళ్ళు. నపుంసకులేగా రాణికి కావలిగా ఉండేది. వినపడతలా? నపుంసకులేనా? బైబిల్లో ఉన్నారా? ఎస్తేరు కథలో హేగే ఉన్నాడా? హేగే ఎవరు? నపుంసకుడేనా? రాజు కోసము స్త్రీలను సిద్ధపరిచింది ఆయననేనా? ప్రైజ్ ది లార్డ్. ఎస్తేర్ని సిద్ధపరిచింది ఆయననేనా? అర్థమైంది అందరినీ చెప్పింది. సో ఇప్పుడు వీళ్ళందరూ ఎవరంటే బయట కావలిగా ఉన్న వాళ్ళంతా ఈ పిరమిడ్ పట్టణానికి బయట కావలిగా పైన రాళ్ళు ఎవరంటే వాళ్ళు యూదులు. 1,44,000 మంది పునాదులు మరి గుమ్మములో 12 గోత్రకర్తలు, 12 అపోస్తులు. కానీ లోపట రాజు రాణి. వచ్చినావా ఇప్పుడు దానియేలు 70 వారాలు లోపలికి? లోపలికి వచ్చినావా? దానియేలు 70 వారాల లోపలికి, పైన 70 వారాల లోపలికి వచ్చినావా? మనం ఇప్పుడు 69:30 మరియు మిగతా అర్ధవారం మధ్యలో ఉన్నామా మనం ఇప్పుడు? దేవుడు ఏది చేసినా ఆయన తన యొక్క ప్రణాళిక చొప్పున చేస్తాడు. ఆయన మనం ఒట్టిగా అంటుకట్టబడ్డామని పౌలు గారు రాయలేదు. ఆమేన్. మనం ఒట్టిగా అంటుకట్టబడ్డామని పౌలు గారు రాయలేదు. చూడండి, ఆయన ఇంకొక చెట్టును తీసుకొని తయారు చేయలేదు. ఆయన దాన్నే కొమ్మలు విరిచి అన్నజనులైన మనల్ని దానిలో చేర్చాడు ఆయన. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. సో అందుకే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, దానియేలు 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనం ఎక్కడున్నామంటే సరిగ్గా పాదముల దగ్గర ఉన్నాం. ఇప్పుడు మొదటి 3 రాజ్యాలు అయిపోయినాయి, ఆల్రెడీ ఫినిష్డ్. మొదటిది బబులోను, బంగారము శిరస్సు. రెండవది రొమ్ము, భుజములు, 2 చేతులు, మాదీవులు, పారసికులు. అర్థమవుతుందా? మూడవది ఉదరము, తొడలు, అదే గ్రీకులు. అక్కడ కూడా 2 తెలుసు కదా, మీరు చరిత్ర చదవండి. గ్రీకుల రాజ్యం 2 రాజ్యాలు, ఒకటి ఈస్టర్న్, ఇంకోటి వెస్టర్న్, ఒకటి తూర్పు, ఇంకోటి పడమర. మీరు చరిత్ర చదవండి, గ్రీకుల యొక్క రాజ్యం. తర్వాత మళ్ళీ మోకాల దగ్గర ఇనుము, అదే అన్య రోము, అది కూడా ఈస్టర్న్ వెస్టర్న్, అది కూడా తూర్పు మరి పడమర 2. హల్లెలూయా. ఆ తర్వాత కిందికి పాదముల దగ్గరకు వచ్చినప్పుడు 5,000 మట్టి, 5,000 ఇనుము. కొంత ఇనుము, కొంత మట్టి. 10,000 రాజ్యం. ఆ 10,000 రాజ్యం ఏమని చెప్పాడు ప్రవక్త? 5,000 తూర్పు నుండి వస్తున్న దేశాలకు ప్రతినిధిగా ఉన్న రష్యా, క్రుష్చవ్, అతని పేరు క్రుష్చవ్. ఆమెనంటారా? ప్రవక్తనప్పుడు జరిగింది. నెక్స్ట్ ఇంకా మిగతా 5,000 హల్లెలూయా పశ్చిమ దేశాలకు ప్రతినిధిగా ఉన్న అమెరికా, అతనే ఐరన్ సోవర్. అర్థమవుతుందా అందరికీ? క్రుష్చవ్ రష్యా మరియు ఐరన్ సోవర్ అతను అమెరికా. ఈస్టర్న్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ అంటే అక్కడున్న ఆ యొక్క తూర్పు దేశాలకు మరియు పశ్చిమ దేశాలు, ఈ 2 కలిసినాయి 1960లో. వాళ్ళిద్దరు కలుసుకున్నారు 1960లో. అర్థమవుతుందా? సో ఆ రాజుల యొక్క కాలంలో చేతి సహాయం లేకుండా కోయబడిన ఒక రాజ్యము, ఒక చిన్న బండ లేదా ఒక చిన్న రాయి పరలోకము నుండి వస్తా ఉన్నది. దిగువచ్చి ఎక్కడ పడుతున్నదంటే పాదముల దగ్గర పడినప్పుడు ఏం జరుగుతున్నదంటే మొత్తం తుత్తరీలు అయిపోతున్నది. మొత్తం ప్రతిమంతా బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము మరియు మట్టి అన్ని తిత్తరులుగా అయిపోయి, ఆ కళ్ళములో ఎలాగైతే ఆ పొట్టు ఎగిరిపోతుందో అలా ఈ రాజ్యాలకు కూడా ఎక్కడ స్థలము లేనందున అవి అలా తుడుచుకోబడ్డాయి.
తర్వాత ఈ చిన్న రాయి మొత్తం భూతలమంతా కూడా సర్వలోకమునకు రాజ్యమైంది. ఓకేనా? అంటే మొత్తం భూమి అంతా నిండిపోయింది చిన్న రాయి. అదే దేవుని రాజ్యం. ఈ రాజుల కాలములో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. దానికి ఎలాంటి నాశనం ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. అది పొందగోరు వాడికి తప్ప మిగతా వారికి అది ఇవ్వబడదు. అది అర్థమైంది అందరికీ? సో ఇప్పుడు అది ఏం జరుగుతుందంటే, ముందు అది ఆత్మీయంగా జరగాల, ఆ తర్వాత అది భౌతికంగా జరుగుతుంది. సో ఇప్పుడు ఆ రాయి వచ్చి ఏం చేసిందంటే, ఇదిగో ఈ భూమి, ఇటు చూడండి, ఈ భూమిపై ఉన్న 4 రాజ్యాలు, శిరస్సు, రొమ్ము, చేతులు, వింటున్నారా? ఉదరము, తొడలు మరియు మోకాలు, హల్లెలూయా, మరియు 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 పాదముల దగ్గర ఉన్న కొంత ఇనుము కొంత మట్టైన 10,000 రాజ్యం, హల్లెలూయా. రాయి వచ్చింది ఇప్పుడు ప్రకటన 10లా, ఆ చిన్న రాయి, హల్లెలూయా. అది వచ్చి ఏం చేసిందంటే దీన్ని తుత్తునీలు చేసింది. దీన్ని ముందు ఆత్మీయంగా అది మనలో తుత్తునీలు చేసేసింది. ఎందుకంటే మనలో బబులోను ఉండే. ప్రవక్త ఏమంటాడు? నువ్వు బబులో నుండి బడికి రావడం కాదు, బబులోను కూడా నీలో నుండి బడికి రావాలా. చెప్పాడా? మెసేజ్ చదవలేదా? అంటే నీలో ఏమున్నది? ఇప్పుడు బబులోను ఉన్నది. నీలో మాదీయులు పారసికులు ఉన్నారు, నీలో గ్రీకులు ఉన్నారు, నీలో అన్య రోమ్ ఉన్నది, నీలో పోపుల రోమ్ ఉన్నాడు. ఆ 10,000 రాజ్యం నీలో ఉంది. కానీ ఇప్పుడు శిరస్సు వచ్చింది, కానీ ఇప్పుడు చిన్న రాయి వచ్చింది. ప్రకటన 10లో, హల్లెలూయా, వచ్చి ఏం చేసింది? నీలో ఉన్న ఈ రాజ్యాన్ని తుత్వనీయులు చేసి దాన్ని వెళ్ళగొట్టి మొత్తము దీనిని ఆయన రాజ్యముగా చేసేసాడు ఆయన. ఇది ఎన్నడూ తప్పిపోని రాజ్యం, ఇది ఎన్నడూ నశించిపోని రాజ్యం. ఇప్పుడు ఆ రాజ్యము పొందుకోగోరిన వారు తప్ప ఇంకెవరికి అది ఇవ్వబడదు. అది సో ఎవరైతే పొందుకోగోరాలని దేవుడు నిర్ణయించాడో, ఎవరైతే ఆ రాజ్యముగా రాజ్య సంబంధులుగా ఉండాలని దేవుడు జగత్ పునాది వేబడక మునిపే, లోక పునాదులు వేబడక మునిపే దేవుడు తన మనసులోని వెనక భాగంలో నిర్ణయించాడు. ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాశాడు. ఆమేన్. అదిగో వారిలో ఇప్పుడు ఆ రాజ్యం స్థాపించబడి వారిలో ఇప్పుడు ఆ రాజ్యం పరిపాలించబడుతున్నది. అతి పరిశుద్ధ స్థలము అభిషేకించబడుట, అది ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. 6 కారణాలు ఇప్పుడు మనలో జరుగుతున్నాయి. గబ్రియేలు దూత తీసు దానియేలు దర్శించుట్లో ఉన్న 6 కారణాలు ఇప్పుడు మనలో జరుగుతున్నాయి, మనకు జరుగుతున్నాయి. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. అందుకే ఇప్పుడు నువ్వు ఎవరు అంటే ఆయన రాజ్యం. నీ రాజు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు ఎవరి చేత పరిపాలించబడుతున్నావంటే ప్రభువైన యేసుక్రీస్తు. నీ శిరస్సు, నీ భర్త ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రతిదీ ఆయన ఇప్పుడు నిన్ను తన యొక్క ఆధీనంలో ఉంచుకొని ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన రాజ్యము నీలో స్థాపించబడి నీలోనే ఆయన తన సింహాసనాన్ని పెట్టి ఇప్పుడు ఆ సింహాసనం పైన ఆసీనుడై ఉండి నిన్ను పరిపాలిస్తూ ఉన్నాడు. అది ఎక్కడ జరుగుతున్నదంటే దానియేలు 2వ అధ్యాయంలో పాదముల దగ్గర కొంత ఇనుము కొంత మట్టి, ఆ 10,000 యొక్క రాజుల దగ్గర జరిగే రాజ్యం ఇప్పుడు మనలో నెరవేరిపోతున్నది. ఏదైతే ఇప్పుడు ఆత్మీయంగా మనలో నెరవేర్పు జరుగుతున్నదో అది అతి త్వరలో భౌతికంగా జరగబోతున్నది. అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. అది అతి త్వరలో భౌతికంగా జరగబోతున్నది. అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. యూ క్యాచ్ ఇట్. మీరు పట్టుకున్నారా? అందుకే ఇప్పుడు మనం ఆయన రాజ్య సంబంధులమే కాదు, ఆయన రాజ్యం కూడా. ఆయన ఇప్పుడు ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు. నిజంగా ఇప్పుడు నువ్వు ఆయన రాజ్య సంబంధివైతే ఇలా అంటావు, నా మార్గములన్నీ నీ చేతికి అప్పగిస్తానా, నీ ఆలోచన నా హృదయంలో కలిగించు,
నీ తలంపులు నా హృదయంలో పుట్టించు, నీ వాక్యమే నా జీవితంలో జరిగించు. నేను పూర్తిగా ఇప్పుడు నీ రాజ్యమై ఉన్నా, నీ ఖైదీ అయి ఉన్నా. ఇంకో విధంగా చెప్పాలంటే ఖైదీ ఎలాగైతే తనగా సొంతగా ఏ పని చేయలేడో, మనము కూడా అంతే. ఖైదీ ఏది కూడా సొంతంగా చేయడానికి వీల్లేదు. ఇజ్ ఇట్ రైట్? మనము కూడా ఇప్పుడు మన కాళ్ళు చేతులు వాక్యమనే గొలుసుల చేత ఖైదీ చేయబడి ఉన్నాయి. పౌలు క్రీస్తును ఒక ఖైదీ అనే వర్తమానంలో చెప్పాడు ప్రవక్త ఈ పాయింట్స్ అన్ని. మన కాళ్ళు చేతులు ఇప్పుడు వాక్యం అనే గొలుసు చేత బంధించబడి ఉన్నవి. ఆయన చేయలేదు, మనమే సమర్పించుకున్నాం. మనకు మనమే ఖైదీ అయ్యాం మనం. ఆయన ఎవరిని బలవంతం చేయడు, ఆయన ఎవరిని ఆయన ఖైదీ చేయడు ఆయన. కానీ మనకు మనమే అయ్యాం ఆయనకు స్వతంత్రంగా. నా పైన సంపూర్ణ అధికారం నీకు అప్పగిస్తున్న ప్రభువా, స్వేచ్ఛగా, కరెక్ట్, స్వేచ్ఛగా నీకు నువ్వు దేవునికి ఇస్తున్నావు. స్వతంత్రంగా నీకు నువ్వు దేవునికి అర్పించుకుంటున్నావు. ఖైదీ అవ్వడానికి, రాజ్యముగా అవ్వడానికి, హల్లెలూయా, మందిరం అవ్వడానికి, పట్టణం అవ్వడానికి నీకు నువ్వు ఆయనకు అర్పించుకుంటున్నావు. ఇప్పుడు ఏం జరుగుతున్నది బ్రదర్ అంటే, అదిగో రాయి వచ్చింది 1963లో. దానియేలు చూసిన రాయి వచ్చింది. వచ్చి ఏం చేస్తున్నది? ఆయన రాజ్య సంబంధికులలో ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వారిలో ఉన్న 4 అగ్రరాజ్యాలను తుత్తలు చేసి వెళ్ళగొడుతున్నది. ఆమేన్. అందుకే ఈరోజు మనకు ఎలాంటి సంబంధం లేదు ఈ సంఘ శాఖలతో. ఏ విషయాలలో కూడా మనకు సంబంధం లేదు ఈ సంఘ శాఖలతో. ఆ రాజ్యం ఇప్పుడు మనలో స్థాపించబడి, ఆ చిన్న రాయి మనలో స్థాపించబడి, వింటున్నారా? మనలో ఉన్న ఆ 4 అగ్రరాజ్యాలను, అన్య రాజ్యాలను ఇప్పటిదాకా మనల్ని పరిపాలించినాయి, వాటన్నిటిని తుత్తునులు చేసి వాటిని వెళ్ళగొట్టి, ఇప్పుడు ఆ రాయే మనకు మొత్తం భూతలమంతా కూడా మొత్తము సర్వముగా కప్పిపోయి ఇప్పుడు ఆయన పూర్తిగా మనల్ని స్వాధీనపరుచుకొని నడిపిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏదైతే ఇప్పుడు ఇక్కడ జరుగుతుందో అతి త్వరలో 1000 ఏళ్ల పరిపాలన అదే జరగబోతున్నది. 1000 ఏళ్ల పరిపాలన కూడా జరగబోయేది అదే. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. లేఖనంలో ఇప్పుడు మనకు జరుగుతున్న కార్యం అది. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు ఆ కార్యంలోనికి రావాలంటే మొదటి నుండి రావాలి. ఇప్పుడిప్పుడే రాలేవు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఫస్ట్ మారు మనసు పొందాలి, తర్వాత పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తులో బాప్సం తీసుకోవాలి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. రైట్? ఆ తర్వాత నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే ఆయన నీలోనికి వస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన రాజ్యం నీలో స్థాపించబడతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మధ్యవర్తిత్వం నీలో జరగడం మొదలైంది. ఇప్పుడు మధ్యవర్తిత్వం తండ్రి సింహాసనం పైన జరుగుతలేదు. ఎందుకంటే 5లో ఆయన బయటకు వచ్చేసాడు. ఆయన ఇప్పుడు మధ్యవర్తిత్వం ఎక్కడ జరుగుతూ ఉంది? ఇప్పుడు అది బ్రదర్ వధువులో జరుగుతానకు ఏమైనా లేఖనం ఉందా? ఛాయలున్నాయి. పాత నిబంధన అంతయు కూడా కొత్త నిబంధనకు ఛాయ, నీడ, మర్చిపోకండి. ఇప్పుడు ఆ ఛాయలో మనం చూస్తే మొదటిగా అబ్రహాము శారాల శరీరాల మార్పు చెందే ముందు, బాగా వినండి, అబ్రహాము శారాల శరీరాల మార్పు చెందే ముందు అక్కడ అన్యజనుల ప్రపంచమై ఉన్న సోదమ, గొమర, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, పట్టణాలు, దేశాలు ఏవైతే ఉన్నాయో అగ్ని చేత అది కాల్చివేయబడే ముందు ఇక్కడ మనిషి కుమారుని పరిచర్య అబ్రహాము శారాలో జరిగినప్పుడు అబ్రహాం అక్కడ మధ్యవర్తిత్వం చేస్తా ఉన్నాడు. ఆయన చేశాడా? లోతు కోసం మధ్యవర్తిత్వం చేశాడా? వినపడతలేదు. ఖాళీలో నిలబడ్డాడా? ఆమేన్. అక్కడ హామాను అమెరికా దేవుని ప్రజలను నాశనం చేయాలని కుట్రతో ఉండగా, ఆమేన్, అదిగో ఎస్తేరు మధ్యలో నిలబడి
మొరబెడతా ఉన్నదా? మధ్యవర్తిత్వం చేసిందా ఆమె? రాజును సమీపించిందా? మధ్యవర్తిత్వంలో రాజును సమీపించిందా? చెప్పండి. ఇప్పుడు రాజును సమీపించేదే ఈ ఎస్తేరు. ఏయ్ మ్యాన్, హల్లెలూయా. ఓ అక్కడ దానియేలు బబులోను నుండి బయటికి వెళ్ళే ముందు శిరస్సు దగ్గర బబులోను మధ్యవర్తిత్వం చేశాడా? 9వ అధ్యాయంలో ప్రార్థన మధ్యవర్తిత్వం చేశాడా? ఇప్పుడు పాదముల దగ్గర ఉన్న బబులోను నుండి, అదే మహాబబులోను, అదే ప్రతిమ దగ్గర పాదముల దగ్గర ఉన్నాం మనం. శిరస్సు బబులోను అయితే పాదముల దగ్గర మహాబబులోను. ప్రకటన 18 మర్మమై ఉన్న బబులోను, తల్లి అయిన బబులోను. హల్లెలూయా. అర్థమైంది అందరికీ? ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయేలు బయటకు వస్తున్నారు. ఎవరు? మనం ఇక్కడ బయటకు వస్తా ఉన్నాము. ఇప్పుడు మనం వస్తున్నామా? వినబడతలేదు నాకు. అలా వస్తున్న సమయంలో మధ్యవర్తిత్వం దానియేలు చేశాడా? అక్కడ దానియేలు చేస్తాడు, ఇక్కడ దానియేలు చేస్తాడు. సో మధ్యవర్తిత్వం ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? మన సింహాసనంలో, వధువులో జరుగుతుంది. అక్కడ అబ్రహాంలో జరిగింది నాశనమయ్యే ముందు, శరీర మార్పు జరిగే ముందు. అక్కడ బబులో నుండి బయటికి వెళ్ళే ముందు దానియేలులో జరిగింది. అక్కడ హామాను కుట్ర పని మొత్తం నాశనం చేయాలని, ఒక మారణ హోమమును, హాలోకాస్ట్ని తీసుకురావాలని ఇప్పుడు వస్తుందన్నాడు ఆ ప్రవక్త వధువుకి. చివరిగా వధువుకు వచ్చే శోధన అదేనా? వినబడతలా? ప్రపంచ సంఘముల సమాఖ్య పోపు రోముతో ఏకమై, పోపు రోము దానికి శిరస్సుగా ఉండి తీసుకొస్తారా? అహాబు యెజబెలు ఏకమై, యెజబెలు ప్రపంచ సంఘముల సమాఖ్య, మరి పోపు రోము, అక్కడ అహాబు అమెరికా రెండు ఏకమై ఈ వధువుని నాశనం చేయాలని చూస్తాయా లేదా? హోలోకాస్ట్ మొత్తం సర్వనాశనం చేయడం, భూమిపైన లేకుండా చేయాలని ఆలోచించడం. హామాను కుట్రపడినాడు అక్కడ. రైట్? అవునా? ఇప్పుడు నెక్స్ట్ అదేగా మనకు స్టెప్గా. సో ఆ సమయంలో ఎస్తేర్ ఏం చేసింది? రాజు దగ్గర. ఇప్పుడు కూడా ఆయన ప్రకటన 10లో రాజుగా దిగి వచ్చాడు ఆయన. ఈ ఎస్తేర్ ఏం చేస్తుంది? రాని ఇప్పుడు మొరబెడుతుందా లేదా? మధ్యవర్తిత్వం చేస్తుందా లేదా? బ్రదర్, సిస్టర్, పాత నిబంధనలో ఒక్క పొల్లైనను సున్నైనను తప్పిపోదని, అది నెరవేర్పు జరిగేదాకా తప్పిపోదని యేసు చెప్పిన సంగతి మర్చిపోకండి. చెప్పిండా లేదా? ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోకుండా నెరవేర్పు జరుగుతుంది అన్నాడు ఆయన. అది మనం చూడగలగాల. ఆ పాత నిబంధనలో ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోకుండా ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఏది? కొత్త నిబంధనలో నిజ రూపంలా. పాత నిబంధన అంత ఛాయ, నీడ, కానీ కొత్త నిబంధన నిజ రూపం. దాన్ని నువ్వు చూడగలగాలి. నీ ఛాయ పాత నిబంధనలో ఉంది, నీ నీడ పాత నిబంధనలో ఉంది, నీ ముంగుర్తు పాత నిబంధనలో ఉంది. నువ్వెవరువో, నువ్వేమై ఉన్నావో తెలవాలంటే ఆ ఛాయను చూసుకుంటే తెలుస్తుంది, ఆ నీడను చూసుకుంటే తెలుస్తుంది. అందులో సున్నైనా పొల్లైనా తప్పిపోకుండా నిజ రూపంలో నెరవేర్పు జరుగుతున్నది. అందుకే ఆయన అన్నాడు, నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయటకు రాలేదు, కానీ వాటిని నెరవేర్పు చేయడానికి వచ్చాను. సో ఆయన పాత నిబంధనలు, ఆయన పాత అంతా ఆయన కొత్త నిబంధనలు నెరవేర్పు చేశాడా లేదా? నిజం చెప్పాలంటే ఒక సంవత్సరం బైబిల్ స్టడీ ఉంటే ఎంత బాగుండో. మొత్తం లాక్డౌన్ అయిపోయి పాత నిబంధనలో ప్రతిదీ, మందిరము, అందులో జరిగిన ఆరాధన విధానము, ఆరాధన క్రమము, అందులో ఉన్న వస్తువులు, అందులో ఉన్న అల్లిక, ప్రతిదీ కూడా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఆయన వధువులో ఎలా ఉందో చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలేదు, నెరవేర్పు చేయడానికి వచ్చాడు. నెరవేర్పు చేశాడు ఆయన. ఇప్పుడు గొర్రెపిల్ల ప్రతిరోజు వధించబడుతున్నాడు. రైట్? అక్కడ గొర్రెపిల్ల ప్రతిరోజు వధించబడినాడు. గొర్రెపిల్లలు యేసుక్రీస్తులో నిజ రూపంలో వధించబడ్డాడు. అందుకే ఆయన ప్రతిరోజు వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు. ప్రతిరోజు రక్తం కార్చుచున్న గొర్రెపిల్లగా ఉన్నాడు. 7 సంకాలాల రక్తం కార్చుచున్న వాక్యముగా. ఆమేనంటారా? మీకు తెలుసా పాత నిబంధనలో
విశ్వాసులు కూడా గొర్రె పిల్ల వలె వధించబడాలని. అందుకే కొత్త నిబంధనలో దినమెల్లా సిద్ధపరచబడుచున్న వధింపబడిన గొర్రెల వలె మనం ఉన్నామని పౌలు రాస్తా ఉన్నాడు. అది నువ్వు అయి ఉన్నావా నీకు తెలుసా? రోజు నువ్వు వధించబడుతున్నావా నీకు తెలుసా? ఎలా వధించబడుతున్నావు అదొక సబ్జెక్ట్లో వదిలే. రోజు నువ్వు వధించబడుతున్నావు, లేఖనం తప్పిపోదు. ఆ వధించబడే గొర్రె పిల్లగా దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే ఆ పాత్ర నీదైతే నీకు జరగాలంతే. ఆ పాత్ర నీదైతే ఏది ఏమైనా నీకు జరగాల అంతేగా. బానిస బాలికగా ఉన్న ఎస్తేరు, హదస్స, పాత పేరు హదస్స, బానిస బాలికగా ఉన్న ఆమెనే అక్కడ సింహాసనంపై కూర్చోవాలి కనుక ఎంతమంది కన్యకలు వచ్చినా శూషాను కోటలోనికి, ఎంతమంది రాజు దగ్గరికి పంపబడినా ఆమె మాత్రమే సెలెక్ట్ కావాలా, రాజు ఆమెను మాత్రమే ఎన్నుకోవాలా. ఇది కూడా అంతే. నువ్వే కనుక ఆ ఏర్పాట్లో ఉంటే, ఆ ఎన్నికలో ఉంటే అది నీకే జరగాల, అది నీ జీవితంలో జరగాలి, అది నీకు జరుగుతూ ఉంటుంది, నువ్వు వధించబడతా ఉంటావు. దట్స్ ట్రూ. ప్రేమైన దేవుని పిల్లలారా, రాత్రి అందుకే దానియేలు 70 వారాలలోనూ మనం ఉన్నాం. అందులో దేవుడు మనల్ని పెట్టాడు. అర్థమవుతుందా? మనం లేకుండా వాళ్ళు సంపూర్ణం కాలేరు, మనం లేకుండా వాళ్ళకి ప్రణాళిక లేదు. మనల్ని దేవుడు తీసుకొచ్చి పెట్టాడు అందులో. అదే కృప. మనల్ని అందులోకి తీసుకురావడమే కృప. దేవుడు అందులోకి, ఆ ప్రణాళికలోనికి మనల్ని ఇరికించడమే, మనల్ని ఆ గ్యాప్లో పెట్టడమే కృప. అర్థమైందా? అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. ఆ కృపను బట్టి మనం దేవునికి మహిమ చెల్లించాలా. నూతన యెరూషలేము తన భర్త కొరకు అలంకరించబడినదై పరలోకమును దిగొస్తున్న ఆ పరిశుద్ధ పట్టణము, పిరమిడ్ ఆకారంలో ఉన్న పట్టణము, మనము వాళ్ళు కలిస్తేనే 1000 ఏళ్ల పరిపాలనలో, ఇప్పుడు కూడా అంతే, మనము వాళ్ళు కలిస్తేనే. యువర్ అండర్స్టాండెడ్, దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. వీళ్ళు చెప్పినట్టు ఈ దానియేలు 70 వారాలు అర్థం కానోడు అనే మాట ఏంటి ఉంటుందో తెలుసా? దానియేలు 70 వారాలు మనకు అక్కర్లేదండి, అది యూదులకు, అది మనకు అక్కర్లేదు. అర్థం కానోడు చెప్పే ప్రసంగం అన్నమాట అది. అది దానియేలు 70 వారాలు అర్థం కానోడు ఏమంటాడంటో తెలుసా? మెసేజ్ పాస్టర్లు, అది మనకు అక్కర్లేదు బ్రదర్, అది వాళ్ళకి యూదులకు. అది కానీ నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పు. యూదులకైతే వచ్చిన విలియం బ్రెన్హామ్ 7వ దూత మలాకి యూదులకు ప్రవక్తన, అన్యజనులకు ప్రవక్తన. మరి ఆయన అన్యజనులకు పంపించబడితే యూదుల గురించి ఎందుకు బోధించాడు ఆయన? బూరల పండుగలో అన్నాడు కదా, అన్యజనులకు ముద్రలు ఇవ్వబడ్డాయి, 7 ముద్రలు ఇవ్వబడ్డాయి, యూదులకు 7 బూరలు ఇవ్వబడ్డాయి అన్నాడు బూరల పండుగలో. మరి అన్యజనులకు 7 ముద్రలు అయితే ఆ 7 ముద్రలలో దానియేలు 70 వారాల మర్మాలు ఎందుకు వచ్చినాయి? అందులో మళ్ళీ 1,44,000 మంది 5వ ముద్రలో ఎందుకు వచ్చారు? 6వ ముద్రలో 5వ ముద్రల మర్మము, వాళ్ళు మనము కలుస్తున్న మర్మము. దాన్నే రోమీ 11వ అధ్యాయంలో పౌలు గారు ప్రవచనాత్మకంగా రాస్తా ఉన్నాడు. ఆయన ఆ మర్మాన్ని అంజూరపు చెట్టుతో పోల్చుకుంటా, ఒలివ చెట్టుతో పోల్చుకుంటా, క్షమించండి, ఇప్పటిదాకా అంజూరపు చెట్టు అన్నా కదా నేను, ఒలివ చెట్టుతో పోల్చుకుంటా. స్వాభావికమైన ఒలివ, మరి అడవి ఒలివ. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. సో చూడండి, ఇప్పుడు ఆ రెండింటిని ఆయన అందుకే పోల్చుకుంటూ వచ్చాడండి పౌలు గారు. ఆ మర్మాన్ని రాస్తున్నాడు ఆయన, దానియేలు 70 వారాల మర్మాన్ని, అన్యజనుల మర్మాన్ని. దానియేలు 70 వారాలు, అన్యజనులు 2 ఉన్నాయి అక్కడ. ఎందుకంటే స్వాభావికమైన ఒలివ చెట్టు ఎవరు అంటే ఇజ్రాయేలులు, మరి అడవి ఒలివ ఎవరంటే స్వాభావిక విరోధంగా ఉన్నవాళ్ళు మనం, అన్యజనులం. రైట్? అంటుకట్టబడ్డామా? వినపడతలా? అంటుకట్టబడ్డామా? ఇప్పుడు కూడా అంతే. అందులోకి వచ్చినాం మనం.
అందుకే ఆ గ్యాప్లో ఉన్నాం మనం. 69.5 వారాలు మరి అర్ధవారం మధ్యలో ఉన్నాం. ఈ అర్ధవారంలో వచ్చే 1,44,000 మంది కూడా మళ్ళీ పట్టణంలో భాగమై ఉన్నారు. నూతన యెరూషలేము మన పట్టణంలో తన భర్త కొరకు అలంకరించబడిన పట్టణంలో వాళ్ళు భాగమై ఉన్నారు. వాళ్ళు ఆ పిరమిడ్ పట్టణంలో వింటున్నారా? పునాదులు, గుమ్మములు భాగమై ఉన్నారా లేదా? వాళ్ళు 21 అధ్యాయం చదవండి మీరు. ప్రకటన 21 ఇక్కడ చెప్పిన అనుకుంటా నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే సరిగ్గా పాదముల దగ్గర రాజ్యంలో నీకు రాజ్యం స్థాపించబడి ఇప్పుడు నీలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. 1 కాదు 2 కాదు, బైబిల్లో దాదాపు అన్ని కాలాల్లో ఉన్నవన్నీ కూడా మన కాలంలో నేర్పు జరుగుతున్నాయి. క్లైమాక్స్కి వచ్చినప్పుడు అందరూ రంగంపైకి రావాలా. అన్ని పాత్రలు ఇప్పుడు వచ్చేసినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు సరిగ్గా మనం అక్కడ ఉన్నాం ప్రియులారా. సో బీ రెడీ ఫర్ ద ర్యాప్చర్. ఎత్తబడకు సిద్ధపడండి. ఎవరు ఎత్తబడతారు? ఆ రాజ్య సంబంధికులు. పొందుకోరు వారు తప్ప మిగతా వాళ్ళు దాన్ని పొందుకోలేరు. ఎవరైతే దాన్ని పొందుకోరుటకు ఇష్టపడుతున్నారో, సిద్ధపడి ఉన్నారో, ముందుగానే నిర్ణయించబడి ఉన్నారో వాళ్ళకు మాత్రమే అది ఇవ్వబడుతుంది. అది ఇప్పుడు నువ్వు అందులో ఉంటే ధన్యుడివి, ధన్యురాలివి. చర్చిలో ఉంటే కాదమ్మా, చర్చిలో సభ్యుడిగా సభ్యురాలుగా ఉంటే కాదు. నేను కూడా అబ్రహాం పాస్టర్ సంఘానికే వస్తున్నామండి నర్సరావుపేటలో. మేము కూడా ఎంటే మెసేజ్ చేయండి, అవి కుదరవు. రాజ్య సంబంధికులై ఉండాలా. మీరు చర్చ్కి వచ్చేది ఎందుకంటే రాజ్య సంబంధికులుగా ఎలా ఉండాలో నేర్చుకోవడానికి, రాజ్య సంబంధికులు అవ్వడానికి. నువ్వు చర్చ్ దగ్గరనే ఆగిపోయి రాజ్య సంబంధికులు కాలేదనుకో, ఇక్కడే ఉంటావు తప్ప అక్కడ మాత్రం పోవు. అది మర్చిపోకు. ఎందుకంటే కొందరు ఏమనుకుంటున్నారు తెలుసా? చర్చ్కి వస్తే చాలు, ఇక ఎంటే మెసేజ్ చర్చ్కి వస్తే చాలు, ఆ చర్చ్లో నేను సభ్యుడిగా ఉంటే చాలు, ఫినిష్, నేను ఎత్తపడతా. అట్లా పో. చర్చ్కి వచ్చేది ఎందుకంటే అందులో ఎలా ఉండాలో నేర్చుకోవడానికి, అందులో ఎలా ప్రవేశించాలో నేర్చుకోవడానికి, అందులో ఎలా జీవించవాలనో నేర్చుకోవడానికి. కానీ చర్చిలో ఉంటే కాదు, చర్చ్కి వచ్చేది అందులోకి వెళ్ళడానికి. నువ్వు అందులోకి వెళ్ళకుండా ఓన్లీ చర్చిలో ఉన్నావు అనుకో, లాభం లేదు. అది నేను పరలోకం తీసుకెళ్ళదు. అనొచ్చు, నేను దశమ బాలు ఇచ్చినా, నేను కానుకలు ఇచ్చినా, నేను ఇచ్చినా, అది ఇచ్చినా, ఏది ఇచ్చినా పో. యేసు ప్రభు ఏం గవర్నమెంట్ ఆఫీసర్ కాదు నీ డబ్బు తీసుకొని లంచం తీసుకొని సంతకం పెట్టడానికి నీ ఎత్తబడుటకు. ఆ రాజ్య సంబంధికులుగా నువ్వు ఉండాలా. పైగా మళ్ళీ ఆ రాజ్య సంబంధికులుగా ఉండేటట్టు నేర్పించేది ఈ వర్తమానమే. ఆ రాజ్యముగా, రాజ్య సంబంధికులుగా ఉండేటట్టుగా నేర్పించేది కూడా ఈ వర్తమానమే. ఇంకా వేరే ఏ సంఘశాఖ వర్తమానం నేర్పించలేదు. మరలా అది కూడా చెప్తున్నా నేను. నువ్వు వేరే ఏ చర్చికి వెళ్ళినా అక్కడ నేర్పించబడదు, ఇందులో మాత్రమే నేర్పించబడుతుంది. ఎందుకంటే ఈ వర్తమానం వచ్చిందే ఆ రాజ్య సంబంధికులుగా నిన్ను చేయడానికి, నిన్ను ఆ రాజ్యంగా, రాజ్య సంబంధికులుగా, నీకైనా రాజుగా ఉండి పరిపాలించడానికి. ఎస్తేరు కథ నీలో జరగడానికి. ఎస్తేరు ఆల్రెడీ రానైంది. ఎస్తేరు ఆల్రెడీ అభిషేకించబడింది. ఎస్తేరు ఆల్రెడీ సింహాసనం పక్కన కూర్చొని ఉన్నది. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్నది. ఆ తర్వాతనే హామాను కుట్ర. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు కూడా అంతే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వర్తమానం తప్ప ఏ వర్తమానం నీకు అది ఇవ్వదు. నేను సంపూర్ణంగా చేసేది ఈ వర్తమానం ఒకటే, వాక్యం ఒకటే. ఈ వాక్యం, ఈ వర్తమానం నిన్ను సంపూర్ణునిగా చేయగలదు, నిన్ను పరిపూర్ణునిగా చేయగలదు. వాక్యం లేకుండా నువ్వు పరిపూర్ణ అవుతున్నాను అంటే అది అబద్ధం. వాక్యం లేకుండా సంపూర్ణ అవుతున్నానంటే మాత్రం అది అబద్ధం. వాక్యం మాత్రమే నీకు సంపూర్ణత ఇస్తుంది. ఈ కాల వాక్యం, అది కూడా ఈ గడియ వర్తమానం, 7 ముద్రల వర్తమానం, ఆ మర్మం నిన్ను సంపూర్ణ చేస్తుంది. అది మర్చిపోకు. ప్రేమైన దేవుని పిల్లలారా, రాత్రి అందుకే ఇంకా ఎవరైనా మీలో ఆ రాజ్య సంబంధులు కాకపోతే ఇప్పుడు గండి. ఎందుకో దేవుడు ఇంకా నోవాహు తలుపులు ముయ్యకుండా ఉన్నాడు.
నోవాహు కట్టిన ఆ యొక్క ఓడ తలుపులు ముయ్యకుండా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ ఓడ తలుపులు ఇంకా తెరవబడే ఉన్నాయి, లోపలికి రావడానికి అవకాశం. మర్చిపోకండి, ఒకవైపు ఉగ్రతలు కుమ్మరించబడుతున్నాయి, తాత్కాలిక తీర్పులు, ఇంకోవైపు విమోచన జరుగుతుంది. మొదటి నిర్గమంలో జరిగింది అదే. నిర్గమకాండం మొదటి నిర్గమంలో ఒకవైపు తెగులు, 10 తెగుళ్ళు, మరణం. ఇంకోవైపు ఇజ్రాయేలులకు గొర్రెపిల్ల రక్తం, విమోచన. ఆ కాలపు ప్రవక్త మోషే యొక్క స్వరము కింద గొర్రెపిల్ల రక్తం, విమోచన వాళ్ళకి జరుగుతూ ఉన్నది. సేమ్ ఇప్పుడు కూడా మూడో నిర్గమంలో జరిగేది అదే. ఒకవైపు తీర్పులు, ఒకవైపు ఉగ్రతలు, ఒకవైపు తెగుళ్ళు, ఇంకోవైపు ఇక్కడ గొర్రెపిల్ల రక్తము క్రింద ఈ కాలపు ప్రవక్త మోషే, విలియం బ్రెన్హామ్, హల్లెలూయా, ఆయన స్వరం కింద, రక్తం క్రింద, ఈ రోజున గొర్రెపిల్ల రక్తం క్రింద ఈ రోజున మనకు విమోచన. మీకు అర్థమైందా? అందుకే మీరు రక్తం క్రిందికి వస్తేనో విమోచన, మీరు దాన్ని త్రోసేస్తేనో తెగులు, తీర్పు. ఇప్పుడు దేవుడు మీకు ఇస్తున్న అవకాశం. థింక్ అబౌట్ ఇట్, ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్ us pray. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళ మూసుకొని ప్రభు వైపు చూడాలని కోరుతున్నాను. ఇంకా ఎవరైనా రక్తం క్రిందికి రావాల్సిన వాళ్ళు ఉంటే, ఓడ తలుపులు తీసే ఉన్నాయి, రండి లోపలికి. మేము ఆల్రెడీ లోపల ఉన్నాం, అందుకే మిమ్మల్ని బయట ఉన్నాను, మిమ్మల్ని పిలుస్తున్నాం. ఇంకెవరైనా రక్తం క్రిందికి, గుర్తు కిందికి రావాల్సి ఉంటే, అదిగో గొర్రెపిల్ల రక్తం ఇంకా అందుబాటులో ఉన్నది, లోపలికి రండి. లేని ఎడలా దేవుని తీర్పుకు గురవుతావు. దేవుడికి అవకాశం ఇస్తున్నాడు, మారు మనసు పొందు. ఇదేదో సంఘశాఖ కాదు, ఇదేదో పుట్టుక క్రైస్తత్వం కాదు, ఇదేదో నేను చాలా రోజుల నుండి చర్చ్లో ఉన్నాను, మొదటి నుండి మాది చర్చే, మేము ఏ విగ్రహాలకు మొక్కలేదని చెప్పుకునేది కాదు. ఇది ఆచారపు క్రైస్తత్వంలో నువ్వు ఉండి నువ్వు దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేవు. ఎందుకంటే ముందు దేవుని రాజ్యం నీలోనికి రావాలి, ఆ తర్వాత రాజ్యంలోనికి నువ్వు వెళ్తావు. దేవుని రాజ్యం నీలోనికి వస్తే అప్పుడు నువ్వు ఆయన రాజ్యంలోనికి వెళ్తావు. ఈ రాత్రి ఆయన రాజ్యము నీలోనికి వచ్చినట్లు నువ్వు అంగీకరించు, మారు మనసు పొందు. పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమును పొందుకో, పరిశుద్ధాత్మతో నింపబడు. ఆరాధన చేద్దాం. ఈ పాట పాడుతుండగా దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రి పాస్టర్ గారిలో ఉండి దేవుడు మాట్లాడిన ఇదే వాక్యమును, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్. నీ కృప కొరకే వందనాలు. మా జీవితాల గురించి నువ్వు వేసిన ప్రణాళిక అద్భుతం ప్రభువా. మేము ఎవరమో మాకు అర్థమవుతున్నది, మేము ఎక్కడి నుండి వచ్చామో మాకు అర్థమవుతున్నది, ఇప్పుడు ఎందుకు ఈ భూమిపైన ఉన్నామో కూడా మాకు అర్థమవుతున్నది. మా ఛాయలు, మా నీడలు, మా ముంగుర్తులు, ప్రతిది కూడా మాకు అర్థమవుతున్నది ప్రభువా. ప్రభువా, స్వాభావికముగా ఉన్న ఆ ఒలివ మొక్కకు అడవి ఒలివగా ఉన్న మమ్మల్ని ఎందుకు అంటుకట్టావో కూడా అర్థమవుతా ఉన్నది. ఆ దాని 70 వారాలలో మేము ఎందుకు వచ్చామో మాకు అర్థమవుతా ఉన్నది. ఆ ముద్రలలో మేము ఎందుకు వచ్చామో మాకు అర్థమవుతా ఉన్నది. ఆ బూరలలో అది ఇజ్రాయేలుకే, కానీ అందులో మేము కూడా ఉన్నాం ప్రభువా. ఎందుకంటే రూతు కథ మొదలైంది అక్కడ అన్నాడు ప్రవక్త. ఆ 6 బుర్రలు ఊదబడినప్పుడు నయోమి తిరిగి తన ఇంటికి వస్తున్నది, కానీ ఆమె ఒకటే రావడం లేదు, ఆమెతో పాటు ఇదిగో ఆ బెత్లెహేములోనికి ఆ యవల యొక్క పంట పరిపక్వత, ఇక కోత జరుగుతున్న సమయములోనికి ఆ బోయాజును కలుసుకోవడానికి రూతు కూడా వస్తుందని అన్నాడు. ప్రభువా, ఎంత అద్భుతమైన ప్రణాళిక, ఏమి అద్భుతమైన ప్రణాళిక ప్రభువా.
ఆ నూతన యెరూషలేము పట్టణంలో మేము వారు ఎలా ఉన్నామో అర్థమవుతా ఉన్నది. ప్రభు అంత అద్భుతంగా నువ్వు రచించి పెట్టావు ప్రభువా. ఇదంతా ప్రభువా జగతు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే నువ్వు నీ మనసులో ఏర్పరచుకున్న ప్రణాళిక అయి ఉన్నది. దాన్ని నువ్వు కాలములలో ప్రభువా సమయములలో దానిని నువ్వు ఛాయలలో నీళ్ళలో చూపించుకుంటా వస్తూ కొంత దానిని బయలుపరుచుకుంటా వస్తూ ప్రభువా చివరికి దానిని 7 ముద్రలు విప్పబడు ద్వారా మొత్తం ఆ ప్రణాళిక అంతా కూడా ప్రభువా ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకున్న ప్రణాళిక అంతా ఆదామవ్వలు మొదలుకొని ఇదిగో ప్రభు కడపటి ఆదామవ్వల కాలం వరకు ప్రభువా ఈ కాలం అంతటిలోని ప్రణాళిక అంతా నువ్వు ఆ 7 ముద్రలు తెరచడం ద్వారా నువ్వు మాకు బయలుపరిచినందుకు వందనాలు దేవా. అందులో మేమేమై ఉన్నామో చూసుకుంటున్నాం, అందుకే బయలుపరుస్తున్నావు ఇవన్నీ మాకు. అందులో ఉన్నాం కాబట్టి, ఆ పాత్ర మేమే కాబట్టి. ఎస్తేరు గురించి చెప్తున్నావు, అది మాకు అర్థమవుతుందంటే ఆ ఎస్తేరు మేము కాబట్టే, అది మేము కాబట్టే ప్రభు. ఆ సనేత గురించి నువ్వు చెప్తున్నావు, ఆ సనేత మేము కాబట్టే ప్రభువా. ఇలా నువ్వు మాకు బయలుపరుస్తున్న ప్రతి దాంట్లో మేము ఉన్నాం ప్రభువా. ఆ ప్రణాళికలో మేము ఉన్నాం ప్రభువా. ఆ యూదులను గురించి బయలుపరుస్తున్న దాంట్లో కూడా మేము ఉన్నాం ప్రభువా. ఆ ఇజ్రాయెల్ గురించి బయలుపరిచే దాంట్లో కూడా, ఆ దానిలో 70 వారాలలో కూడా మేము ఉన్నాం ప్రభువా. ఏమి అద్భుతమైన ప్రణాళిక నీది. ఇదంతా నువ్వు మా ఎడలో చూపిస్తున్న కృప ఉన్నది. వచ్చిన నీ పిల్లలందరినీ తప్పకుండా దీవించు. వారు ఇప్పుడు వాళ్ళకి ఈ రాత్రి అర్థం కాకపోవచ్చు, కానీ రాబోయే దినాలలో దీన్ని ఇంకా ధ్యానిస్తూ ఉంటే, మరి సేవకులు ఇంకా దీనిని వివరించి బోధిస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా స్పష్టంగా అర్థమవును కాక. అవును ప్రభువా, నీ పిల్లలకు అర్థమవునట్లుగా నీ సేవకులు దాన్ని వివరించి బోధిస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళ కనులు తెరవబడి వారు గ్రహించుదురు కాక. ఆ రాజ్యంలోనికి మేము వెళ్ళాలంటే, నశించిపోని ఆ రాజ్యం నాశనంగా ఎన్నడూ నాశనంగా నా రాజ్యంలోనికి మేము వెళ్ళాలంటే ముందు ఆ రాజ్యం మాలో స్థాపించబడాలి. అది ఇప్పుడు మాలో జరుగుతూ ఉంది, అది మాలో స్థాపించబడుతున్నది ప్రభువా. అదే ఇప్పుడు నువ్వు ప్రతి ఒక్కరిలో నువ్వు జరిగించమని కోరుతూ, ఇంకా ఎవరిలో అయినా రాజ్యం స్థాపించబడకపోతే ఈ రాత్రి వాళ్ళకు ఆహ్వానము తెలియజేస్తున్నాము. ఆ ఏర్పాట్లో ఎవరైతున్నారో, ఆ ఎన్నికలు ఎవరైతున్నారో వాళ్ళు తప్పకుండా ఆ రాజ్యంలోనికి వచ్చుదురు కాక. మరి ఈ ప్రసంగం ప్రభువా ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నప్పుడు ప్రభువా, ఆ తెలుగు మాట్లాడే వధువు దగ్గరికి వెళ్తున్నప్పుడు తప్పకుండా అది వారి కనులను తెరుచును గాక, ఆ రాజ్య సంబంధీకులను ఆకర్షించును గాక. వాళ్ళ రాజ్యములోనికి వచ్చుటకు, ఆ రాజ్యం వాళ్ళలోనికి రావడానికి వాళ్ళు ఆహ్వానించుదురు గాక. నువ్వు తప్పక కృప దయచేయమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్.